ఒక అవిశ్వాసి, ఒక అజ్ఞాని, అలాంటి వ్యక్తి, కనీసము మర్యాద తెలియనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు ప్రవక్త వారు చూపించినటువంటి స్పందన ఎలా ఉంది, ఆ వ్యక్తి చూపించినటువంటి ప్రతిస్పందన ఎలా ఉంది? మన కళ్ళ ముందు మన శత్రువు ఆయుధాలు లేకుండా మన దగ్గర ఉంటే ఆ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడగలిగే అంత ధైర్యము మీకు నాకు ఉందా? ప్రవక్త వారి దగ్గరికి ఎవరైనా ఎవరి గురించైనా చెడుగా చెప్తే ఎలా స్పందించారు? ఒక వ్యక్తి తప్పుడు ప్రశ్న వేస్తే ప్రవక్త వారు ఎలా స్పందించారు? ఎవరైనా మూకమ్ముడిగా దాడి చేశారు, ప్రవక్త వారి స్పందన ఎలా ఉంది? ఆ తరువాత వాళ్ళ స్పందన ఎలా ఉంది? ప్రవక్త వారు ప్రజల యొక్క హృదయాల్ని, శత్రువుల యొక్క హృదయాల్ని ఏ విధంగా గెలుచుకున్నారు, ఏ విధంగా జయించారు? వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా. మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు. వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బాద్, ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వ కుల్లు ముహదసతిన్ బిదాహ్ వ కుల్లు బిదాతిన్ జలాలా వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వ లా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. రబ్బి జిద్నీ ఇల్మా, రబ్బి జిద్నీ ఇల్మా, రబ్బి జిద్నీ ఇల్మా. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం లేనివాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ఆదివారం సాయంత్రం మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు మనం ఏదైతే అంశం చర్చించుకుంటున్నామో, ఏదైతే అంశం మనము తెలుసుకుంటున్నామో, ఈ అంశము వాస్తవానికి ఎందుకు చర్చకు తీసుకురావడం జరుగుతుంది? సర్వసాధారణంగా జుమా ఖుత్బాలు కానీ, ఈ ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ధార్మిక ప్రసంగాలు, ఇవన్నీ కూడా ఎవరైతే ప్రసంగం చేస్తారో, చెప్పేటటువంటి వారు, కూర్చొని వినేటటువంటి వారు, మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఈ ప్రసంగాలు ఉపయోగపడతాయి. ఒకవేళ మనలో సంస్కరణ అనేది జరగటం లేదు అనుకోండి, ఇలాంటి ప్రసంగాలు కానీ, జుమా ఖుత్బాలు కానీ ఏ విధంగానూ మన యొక్క ప్రయోజనం చేకూర్చవు. కాబట్టి ఇక్కడ ఏదైతే అంశం చెప్పబడుతూ ఉందో, చెబుతున్నప్పుడు అంశంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అంశం చెబుతూ ఉన్నామో మనం వెంటనే పక్కవారిని చూసి ఇది మీ గురించే అన్నట్లు, లేకపోతే మీరు ఎవరినో ఊహించుకొని ఇది వారి గురించే అన్నట్లు ఎప్పుడు కూడా ఆ విధంగా అనుకోమాకండి.
ఏదైతే అంశం మీకు చెప్పబడుతుందో ఇది పక్కవారి గురించి కాదు, నా గురించి. నేను ఏదైతే మాటలు చెబుతున్నానో ముందుగా చెప్పేటటువంటి నేనేమనుకుంటానంటే ఇది నా గురించే అని అనుకొని చెబుతాను. మీరు కూడా ఇది పక్కవారి గురించి కాదు, గురువుగారు నన్ను టార్గెట్ చేశారు, నా గురించే చెబుతున్నారు అని వినండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనం పక్కవారిని సంస్కరించడం కాకుండా మనల్ని మనం సంస్కరించుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇన్షాల్లా సృష్టికర్త అయినటువంటి అల్లాహతో ఈ దుఆతో ప్రారంభిస్తున్నాను. అదేమిటి? అల్లాహుమ్మ అరినల్ హక్క హక్క వర్జుఖ్నా ఇత్తిబా వ అరినల్ బాతిల బాతిల వర్జుఖ్నా ఇజ్తినాబా. ఓ అల్లాహ్, నాకు సత్యాన్ని సత్యంగా చూపించు మరియు దానిపై ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు. అలాగే అసత్యాన్ని అసత్యంగా చూపించు మరియు దాన్ని నా నుండి దూరం చేయి. ఇప్పుడు మనం ఏదైతే అంశం చర్చించుకోవడానికి వస్తున్నామో ఇందులో సత్యమైన విషయాలన్నీ కూడా మీరు నేను మనమందరం కూడా ఆచరించాలి ఇన్షాల్లా. ఏవైతే అసత్య విషయాలు ఉన్నాయో వాటికి మనం దూరంగా ఉండాలి. మరి ప్రస్తుతం మనము ఒక్కసారి సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, సమాజం ఎలా ఉంది? ఎటు చూసిన మోసం, దోపిడీ, ద్రోహం ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసిన అనైతికత, అసమానత, దౌర్జన్యము ఎక్కువైపోతున్నాయి. ప్రజలలో మచ్చుకైన ప్రేమ, ఆప్యాయతలు అనేవి కనబడటం లేదు. మనము సమాజంలో ఎలా ఉన్నాము అంటే కొంతమంది ధనం మీద ఆశతో జీవితం గడుపుతూ ఉన్నారు, మరికొంతమంది పదవుల మీద ప్రేమతో జీవితం గడుపుతున్నారు, మరికొంతమంది అయితే మగువుల మీద మోజుపడిన వారు సమాజంలో లేకపోలేదు. అడుగడుగున నమ్మించి నట్టేట ముంచేవారు ఎక్కువైపోయారు. మనవారు ఎవరు, పగవారు ఎవరు అనేది తెలుసుకునే లోపలే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. స్నేహంలో స్వచ్ఛత లేదు, బంధుత్వంలో ఆప్యాయత లేదు. కట్టుకున్నవారైనా, కన్నవారైనా, తోబుట్టువులైనా ప్రేమ అనేది మచ్చుకైనా కనబడటం లేదు. వ్యాపారంలో నిజాయితీ లేదు, పేదవారిపై జాలి లేదు, లేని వారిపై కనికరం కూడా లేదు. మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తిత్వం ఎవ్వరిలోనూ కనబడటం లేదు. అప్పు ఇచ్చే స్తోమత లేదు, తీసుకునే స్థాయి లేదు. తీసుకున్నవారు ఇస్తారు అన్న నమ్మకం లేదు. ఈ విధంగా మనం జీవితం ముందుకు కొనసాగిస్తున్నాము. మనము కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్ని అవయవాలు ఉన్నటువంటి యంత్రాల్లాగా ముందుకు వెళ్తున్నాం. మరొక కోణాన్ని పరిశీలన చేస్తే విద్యని అడ్డం పెట్టుకొని సంపాదించేవారు సంపాదిస్తున్నారు, వైద్యాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేవారు చేస్తున్నారు. సేవ అన్న ముసుగులో దోచుకునే దోపిడీదారులైతే మరీ ఎక్కువైపోయారు. సమాజంలో కొంతమంది ఆలోచన ఎలా ఉంది అంటే నేను మాత్రమే బాగుపడాలి అనే స్వార్థపరులు ఉన్నారు. నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నా పక్కవాడు బాగుపడకూడదు అని ఆలోచించే మూర్ఖులు కూడా ఉన్నారు. మనం ముందుకు వెళ్తూ ఉంటే, పైకి వెళ్తూ ఉంటే క్రిందికి లాగేవారు బయటవారు కాదు, మనవారే స్వతహాగా. నిజం నిప్పు లాంటిది అని చెబుతూ ఉన్నాం కానీ నిజం చెప్పేవారు ఎక్కడ కనబడటం లేదు. ఎందుకని? ప్రతి ఒక్కరూ కూడా అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలతోనే జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరుసటి రోజు పరిస్థితులు చక్కదిద్దుకుంటాయిలే అని ముందుకు వెళ్తూ ఉంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ సమస్యలు తీరటం లేదు, ఇంకా పెరిగిపోతున్నాయి. మన పంతాలకి, పట్టింపులకి, కోపతాపాలకి, రాగద్వేషాలకి, ప్రతీకారాలకి దేశాలు, రాష్ట్రాలు, నగరాలు, కుటుంబాలు అన్నీ నాశనమైపోతున్నాయి. ఇవి ఇంతకు ముందు ఆధ్యాత్మికంలో కానీ ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ ఉండేవి కాదు. కానీ ప్రస్తుతము హద్దు దాటుకొని ఆధ్యాత్మికంలో కూడా, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కూడా వచ్చేసాయి. వాటిని కూడా నాశనం చేస్తుంది. ఇది ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా నేను ధర్మంపై ఉన్నానండి, నేను సత్యంపై ఉన్నానండి అని అంటారే కానీ మన ఎదురుగా ఉన్నవారు కూడా వారిలో కూడా ఎంతో కొంత సత్యం ఉందా లేదా అని వారి కోణం నుంచి ఆలోచించడం మానేశారు.
ప్రతి ఒక్కరూ కూడా తాము బావిలో ఉన్న కప్పల మాదిరిగా అదే ప్రపంచము అని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇంకా వారికి బయట ప్రపంచం గురించి ఏమీ వద్దు. ఇది ఎలా ఉందో తెలుసా? తమలోని మహత్తును గొప్పదని ఎంచి తమ సత్తాకు తామే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువు నెత్తి కించిత్తైన కదపలేక ఎత్తైన శిఖరాల నుంచి క్రిందపడి చిత్తైనటువంటి ప్రముఖులెందరో ఉన్నారు. చరిత్రనెత్తి చూస్తే కనబడతారు. మనం ఏమనుకుంటున్నామంటే మన దగ్గర ఏదైతే స్కిల్ ఉందో, టాలెంట్ ఉందో అదే చాలా గొప్పది అని మనకు మనమే అనేసుకుంటున్నాము. అని మనం ఎత్తలేని బరువుని మన నెత్తి మీద పెట్టుకొని అది చేయలేక దాన్ని వదలలేక కింద మీద పడి సతమతమైపోతూ ఉన్నాము. ప్రపంచంలో అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మనము ప్రజలలో నైతికతతో కూడినటువంటి విలువలు, హృదయ పరివర్తన రావాలి అన్నా, అధర్మం నుండి ధర్మం వైపునకు రావాలి అన్నా, అసత్యం నుండి సత్యం వైపునకు రావాలి అన్నా, చెడు నుంచి మంచి వైపునకు రావాలి అన్నా, మోసం నుండి నమ్మకం వైపునకు రావాలి అన్నా, చీత్కరించడం నుంచి సహాయం చేయడం వైపు రావాలి అన్నా, తెలుసుకోవలసినటువంటి పాఠము, గుణపాఠము, జీవితము ఒకే ఒక్కటి ఉంది. పూర్తి ప్రపంచంలో ఒకే ఒక్కరి జీవితం ఉంది. ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసా? ఆయన నైతికతలో అత్యున్నత స్థానానికి ఎదిగినవాడు. స్నేహం చేయడంలో ఆయన్ని మించిన వారు లేరు. నమ్మకంలో మిన్న, వేరే వారి గురించి మంచిగా ఆలోచించటంలో మేటి, సహాయం చేయడంలో ముందడుగు, పేదవారి పట్ల అపారమైనటువంటి ప్రేమ. అలాంటి వ్యక్తి ముందన్నడు రాలేదు, ఇకపై రాబోడు. అలాంటి వ్యక్తిత్వం ఎవరిది? మనందరి అంతిమ దైవ ప్రవక్త, హృదయాల విజేత, కారుణ్యమూర్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇలాంటి వ్యక్తిత్వాన్ని గురించి చర్చించుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాము. దైవ ప్రవక్త వారి జీవితం ఎలాంటి జీవితము అంటే, మనము చర్చించాలి అని కూర్చున్నా, తెలుసుకోవాలి అని అనుకున్నా మన పూర్తి జీవితం సరిపోదు ప్రవక్త వారి జీవితం గురించి తెలుసుకోవాలి అంటే. అలాంటి వ్యక్తిత్వం. ఒక్కసారి మనం చరిత్రను పరిశీలన చేశామనుకోండి, ప్రవక్త వారి ఒకే ఒక జీవితాన్ని రక్షించడం కోసం సృష్టికర్త అయిన అల్లాహ్ 5,000 మంది సహాబాల జీవితాన్ని రక్షించాడు. సుబ్హానల్లాహ్. ప్రపంచంలో ఎవ్వరి జీవితం లేదు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి విషయం లిఖించబడి ఉన్నది. ప్రస్తుతము ఆధునిక యుగం. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, సాంకేతిక పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఒకరి జీవితాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి విషయాన్ని లిఖించాలి అన్న అసాధ్యం. అలా 1400 సంవత్సరాల క్రితమే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మీకోసం, నా కోసం, మనందరి ఆదర్శం కోసం దైవ ప్రవక్త యొక్క జీవితాన్ని సురక్షితం చేయడం జరిగింది. మరి అలాంటి దైవ ప్రవక్త గురించి మీరు నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చెప్పేటటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ నాలో ఏదైనా చెడు ఉంటే ఈ ప్రసంగం ద్వారా నేను దైవ ప్రవక్తని అనుసరించేవాడిని అవ్వాలి. ఏ చెడైతే నాలో ఉందో ఆ చెడుని నేను వదిలివేయాలి అనే ఉద్దేశంతో స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు వినండి, పురుషులు ఎవరైతే ఉన్నారో వారు వినండి. తప్పకుండా ఇన్షాల్లా మన జీవితాలలో మార్పు అనేది వస్తుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వలా తస్తవిల్ హసనతు వల సయ్యా ఇద్ఫా బిల్లతీ హియ అహసన్ ఫైజల్లజీ బైనక వ బైనహుం అదావతున్ కఅన్నహు వలియున్ హమీమ్. సృష్టికర్త అయిన అల్లాహ్ దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు, ప్రవక్త మంచి చెడు ఇవి రెండు సమానం కానే కాదు. కానీ నీవు ఏం చెయ్యి, చెడు ఏదైతే ఉందో దానిని మంచి ద్వారా తొలగించు. అప్పుడేమవుతుంది? ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరైతే నీ పట్ల శత్రుభావం కలవారు ఉన్నారో వారు నీ మిత్రులవుతారు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. మంచి చెడు రెండు సమానం అవుతాయా? ఎట్టి పరిస్థితులు సమానం కావు. మంచి వేరు, చెడు వేరు. ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. మనం సమాజంలో ఎలా ఉంటాము అంటే, ఎవరి ద్వారానైనా
లేకపోతే ఎవరిలోనైనా ఏదైనా కొద్దిగా చెడు ఉంది, మనకు వెంటనే ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంటే ఎవరికైతే కోపం వస్తుందో వారిలో ఏదైనా చెడు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని? ఒకవేళ మనలో చెప్పేవారిలో కానీ వినేవారిలో కానీ చెడు లేదు అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి మనిషి అయ్యే అవకాశం లేదు, దైవదూత అయిపోతాడు. ఎందుకని? మనిషి అనేటటువంటి వ్యక్తిత్వము, వ్యక్తి మంచి చెడులు ఈ రెండిటి కలయిక ద్వారానే పుట్టించబడ్డాడు. ఆ మోతాదు ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ ఉంటుంది. మరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలా స్పందించారు, మనం ఎలా స్పందించాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే మస్జిద్లో కూర్చొని ఉన్నారు. ఏ మస్జిద్? మస్జిదే నబవి. కూర్చొని సహాబాలతో చర్చిస్తున్నారు విషయం. ఇంతలో ఒక వ్యక్తి తలుపు తీసుకొని లోపల వచ్చాడు. అందరూ వ్యక్తి చూస్తున్నారు ఎవరు అని. ఎందుకు? పరిచయం లేనటువంటి వ్యక్తి. లోపలికి రాగానే మస్జిద్ ఒక మూలాన వెళ్ళి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రసంగం చెప్పుకుంటున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడు, మొట్టమొదటిగా ముస్లిం కాదు, రెండోది అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చాడు. వచ్చి ఇక్కడ మస్జిద్లో మూత్ర విసర్జన చేయడం ప్రారంభించాడు. మీరు నేను ఏం చేస్తాము? ముందు ప్రోగ్రాం ఆపేస్తాము, చేస్తున్న ప్రసంగం ఆపేస్తాము, వెళ్ళి ఆ వ్యక్తిని కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో ముందు బయటికి తీసుకెళ్తాము. అవునా? జరిగేది అదే. మిగతా పనులన్నీ తర్వాత. ఎందుకు? ఇదేంటండి మస్జిద్లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడం ఏంటి అని. ఇదే సంఘటన ప్రవక్త వారి కాలంలో జరిగింది. ఆ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ ఉంటే వెంటనే సహాబాలు లేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మహలన్ ఆగండి అని సహాబాల్ని కూర్చోబెట్టారు. లా తుజ్లము, అతని మీద జుల్మ్ దౌర్జన్యం చేయమాకండి. వలా తఖ్తహు అలా బౌలిహి, అతన్ని చంపేస్తారా ఏంటి, ప్రశాంతంగా కూర్చోండి అన్నారు. సహాబాలందరూ అలాగే కూర్చుండిపోయారు. ఆ వ్యక్తి పూర్తిగా మూత్ర విసర్జన చేసేసాడు. చేసేసిన తరువాత ప్రవక్త ఏం చేశారు? ఒక పాత్రలో నీటిని తెప్పించి ముందు అక్కడ పరిశుభ్రపరిచారు, క్లీన్ చేయించారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ వ్యక్తిని తిన్నగా తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. మీరు నేను మన సమాజంలో మన మస్జిదుల్లో ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. మనకు వచ్చే కోపం ఎలా ఉంటుంది? ఆ కోపం ఎలా ఉంటుంది అంటే ముందు నమాజ్ వదిలేసినా వెళ్ళి ఆ పిల్లల్ని కొట్టాలి అని కొంతమంది, నమాజ్లో ఉంటూనే ఆ పిల్లలు ఏం చెబుతున్నారు అని వింటూ మరికొంతమంది, ఇలా ఉంటాము. పోనీ మన మస్జిద్కి వచ్చే ముసల్లీలు పెద్దవాళ్లలో ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేశారు, ఏదైనా తప్పు చేశారు, వెంటనే మన రియాక్షన్, ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే ఎలాగైనా సరే ఆ వ్యక్తికి మనము సాధ్యమైనంత వరకు కౌంటరో రీకౌంటరో ఏదో ఒకటి ఇవ్వాలి. ఇదే ఆలోచనలో ఉంటాం మనం, వేరే ఆలోచన మనలో ఉండదు. అసలు తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎదురుగా కూర్చోపెట్టుకొని ప్రశాంతంగా మనం ఉండగలమా? సంస్కరించడం తర్వాత అసలు ప్రశాంతంగా చూడగలమా? కళ్ళల్లో కళ్ళు పెట్టి ముఖములో చిరునవ్వుతో చూడగలమా? లేదు. ఇంకా ఎలాగండి? మీరు నేను ప్రవక్త వారి శిష్యులమని చెప్పుకుంటే ప్రవక్త వారు ముస్లిమేతరులతో ఇలా ఉన్నారు, మీరు నేను ముస్లింతోనే ఉండలేకపోతున్నాము. వెంటనే ప్రవక్త వారు కూర్చోబెట్టారు. ఎదురుగా కూర్చోబెట్టి ఆ వ్యక్తికి తెలియజేస్తున్నారు, ఇన్న హాజిహిల్ మసాజిద్ లం తుబ్న లిహాజా. ఆ వ్యక్తితో అంటున్నారు, మస్జిదులు ఉన్నవి మూత్ర విసర్జన చేయడానికి కాదు, ఇన్నమా హయా లిజిక్రిల్లాహ్ వస్సలాహ్ వతిలావతిల్ ఖురాన్. మస్జిదులు ఉన్నవి ఎందుకంటే మనం మూత్ర విసర్జన చేయడానికి కాదు, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, నమాజ్ చేయడానికి, ఖురాన్ని పఠించడానికి అంటున్నారు. ఆ వ్యక్తి తప్పు చేశాడు. ప్రవక్త వారి ప్రతిస్పందన ఎలా ఉంది? అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అంటున్నాడు రెండు చేతులు పైకెత్తి, అల్లాహుమ్మర్హమ్ని వ ముహమ్మద. అల్లాహుర్హమ్ని, అల్లా నన్ను క్షమించు, వ ముహమ్మద సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ వారిని కూడా క్షమించు అని అంటున్నాడు, కరుణించు అని. ప్రవక్త వారు వెంటనే అడుగుతున్నారు, లఖత్ తహజ్జర్త వాసియా. అదేంటయ్యా, అల్లా అర్రహమాన్ అనంత కరుణామయుడు, అంత కరుణామయుడైతే ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉంటే నువ్వు దువా ఏమో మన ఇద్దరి కోసమే చేస్తున్నావేంటి? అల్లా నన్ను ప్రవక్తని క్షమించు అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రవక్త మీరు మాత్రమే కదా కారుణ్యం చూపించారు, మీరు మాత్రమే కదా మంచిగా మాట్లాడారు, మిగతా వాళ్ళందరూ కొట్టడానికి కదా వచ్చారు, మిగతా వాళ్ళలో ఇంకా కోపం తగ్గలేదు, ఇంకొంతమంది కోపంగానే చూస్తున్నారు. స్పందన చూడండి ఎలా ఉందో. ఒక అవిశ్వాసి, ఒక అజ్ఞాని, అలాంటి వ్యక్తి కనీసము
మర్యాద తెలియనటువంటి వ్యక్తి మస్జిద్లో మూత్ర విసర్జన చేశాడు, ఆరాధనాలయంలో మూత్ర విసర్జన చేశాడు అంటే కనీస మర్యాద కూడా తెలియదు. అలాంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు ప్రవక్త వారు చూపించినటువంటి స్పందన ఎలా ఉంది, ఆ వ్యక్తి చూపించినటువంటి ప్రతిస్పందన ఎలా ఉంది? సుబ్హానల్లాహ్. ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రవక్త వారు ఎలా చేశారు, మనము అలాగే చేయాలి. ఇప్పుడు ఇదే సంఘటన ప్రతి కాలంలోనూ ప్రతిసారి రిపీట్ అవ్వదు. అయిద్దా? అవ్వదు. ఆ కాలంలో ఈ సంఘటన అయింది, ఈ కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి సంఘటనలు. ఇప్పుడు మీరు నేను మన గుండెల మీద చేయి వేసుకొని ముస్లిమేతరులు వ్యక్తుల పరంగా తప్పు చేస్తే ఎంతమంది క్షమించారు? ముస్లిమేతరులు అంటే మీరు చాలా దూరం వెళ్ళారండి, మేము మా ముస్లింలనే క్షమించము అనేవాళ్ళు ఉన్నారు సమాజంలో. మనలో మన జమాత్ వాళ్ళు, మన మస్జిద్ వాళ్ళు, మన మస్జిద్కి వచ్చే ముసల్లీలు ఏదైనా తప్పు చేస్తే ఈ విధంగా కూర్చోపెట్టి ప్రశాంతంగా ఆ వ్యక్తిని సంస్కరించడము, నసీహత్ చేయడము అనేది ఉందా? దాదాపుగా లేదు. మీరు నేను మన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజమైన అనుచరులము అయితే మన జీవితంలో ఏవైతే ప్రశ్నలు, ఏవైతే సమస్యలు, ఏవైతే విషయాలు వస్తూ ఉంటాయో అప్పుడు మీరు సత్యం మీదనే ఉన్నారు, మీ ఎదురుగా ఉన్న వ్యక్తి తప్పు చేశాడు, అప్పుడు ఆ వ్యక్తితో ఇలా స్పందించాలి. ఇది మొట్టమొదటి విషయం. ఎందుకు అంటే ఈ చెప్పినటువంటి విషయము ఏదో పుస్తకాల్లో కథల్లో ఉన్నటువంటి విషయం కాదు, ప్రవక్త వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన. 1445 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పటి వరకు సురక్షితంగా ఉంది, ప్రళయం వరకు సురక్షితంగా ఉంటాయి ఈ సంఘటనలు. కాబట్టి వ్యక్తిపరంగా ఎవరైనా తప్పు చేస్తే మనము ఈ విధంగా స్పందించాలి, మొదటి విషయం. రెండో విషయం, ఎవరైనా ఒక వ్యక్తి తెలుసో తెలియకో ఏదైనా ఒక పిచ్చి ప్రశ్న అడిగాడు, అప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైనా వ్యక్తి అడిగాడు అనుకోండి, మస్జిద్ యొక్క జిమ్మెదారులను, లేకపోతే మస్జిద్లో ఉన్న ఇమాములను, లేకపోతే జమాత్ యొక్క జిమ్మెదారులను, బాధ్యతదారులను ఏదైనా ఒక ప్రశ్న అడిగాడు, వెంటనే మనం ఏమంటామంటే, నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా? ఎవరిని బట్టి ఏం అడుగుతున్నావు? కొద్దిగా అడిగే ముందు అర్హత ఉండాలి కదా. నీకు అసలు ప్రశ్నించే అర్హత ఉందా? నేనెవరిని? ఇమాంని. నేనెవరిని? జ్ఞానవంతుణ్ణి. నేనెవరిని? బాధ్యతదారుణ్ణి, అమీర్ని. నన్ను ప్రశ్నిస్తావు నువ్వు అని అంటున్నారా లేదా? సమాజంలో వింటున్నామా లేదా? అంటే ప్రశ్నించడానికి అర్హత కావాలి అంటున్నారు. నిజంగా ప్రశ్నించడానికి అర్హత కావాలా? దైవ ప్రవక్త వారి కాలంలో మరొకసారి ఇలాంటి సంఘటన అయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి తిన్నగా లోపలికి వచ్చాడు, వచ్చి రాగానే చేయి పైకెత్తాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్త ఇహ్దిల్లి ఫి జినా, ప్రవక్త నాకు వ్యభిచారం చేసే అనుమతి ఇవ్వండి, ఇస్లాంలో ఉన్న అన్ని విషయాలు నేను పాటిస్తాను, ఇస్లాంలో ఉన్నటువంటి అన్ని విషయాలను నేను పాటిస్తాను, కానీ వ్యభిచారం నాకు అలవాటైపోయింది, మహా సరదా నాకు, అందుకని ఇహ్దిల్లి ఫి జినా, నాకు వ్యభిచారం చేసే అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఇదే ప్రశ్న ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ప్రసంగం చేస్తున్నాను గురుగారు అని ఈ ప్రశ్న అడిగారు, మనం ఏం చేస్తాము? ఇంకా గురుగారు రియాక్ట్ అవ్వలేదు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయిపోతారు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? మేము అంత దూరం నుంచి పిలిపించింది ఈ ప్రశ్న అడిగించుకోవడానికా అంటామా లేదా? లేదా ఆ వ్యక్తిని అసలు నీకు ప్రశ్న అడిగే స్థాయి ఉందా? ప్రవక్త వారు ఏం చేశారు? దూరంగా ఉన్నాడు ఆ వ్యక్తి, దగ్గరికి పిలిచారు నమ్మని. ఒక రివాయత్లో దగ్గరకు పిలిచినట్టు, రెండో రివాయత్లో ప్రవక్త వారు లేచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లుంది. మొత్తానికి కూర్చోబెట్టుకున్నారు. మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆ వ్యక్తిని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇహ్దిల్లి ఫి జినా, నాకు వ్యభిచారం చేసే అనుమతి ఇవ్వండి అని చెప్పావు కదా, ముందు నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒకవేళ నీవు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితి ఈ విధంగా ఉంది అనుకో, ఏమిటది అంటే నీ యొక్క తల్లి ఎవరితోనైనా చెడు పని చేస్తూ ఉండగా నువ్వు చూశావు అని ప్రవక్త వారు అన్నారు. అతుహిబ్బుహు లి ఉమ్మిక్, అతుహిబ్బుహు లి ఉమ్మిక్, నీ యొక్క తల్లి ఎవరితోనైనా చెడు పని చేస్తూ ఉంటే నీవు చూశావు, ఏం చేస్తావు? ఆ వ్యక్తి వెంటనే అన్నాడు, కాలల వల్ల ప్రవక్త, నా వల్ల కాదు, నేను అసలు వినలేను, నా వల్ల కాదు, అసలు నేను వినలేను, నా తల్లి వేరే వారితో చెడు పని చేస్తూ ఉండగా. వెంటనే దైవ ప్రవక్త అన్నారు, అతుహిబ్బుహి లి బింతిక్, ఒకవేళ నీ కూతురు, లీ ఖాలితిక్, నీ యొక్క పిన్ని, లీ ఉఖ్తిక్, నీ యొక్క చెల్లి. ఆ వ్యక్తి తల ఇలా పైకెత్తాడు, ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే తల అలాగే కిందకి వెళ్ళిపోయింది. దైవ ప్రవక్త ఏం చేశారు తెలుసా?
ఆ వ్యక్తి యొక్క తల మీద చేయి పెట్టారు, దువా చదువుతున్నారు. అల్లాహుమ్మగ్ఫిర్ జంబహ్ వతహిర్ కల్బహ్ వహస్సిన్ ఫర్జహ్. అల్లాహుమ్మగ్ఫిర్ జంబహ్, అల్లా నీ యొక్క పాపాలను క్షమించుగాక. వతహిర్ కల్బహ్, అల్లా నీ యొక్క హృదయాన్ని పరిశుభ్రపరచుగాక. వహస్సిన్ ఫర్జహ్, అల్లా నీ యొక్క శరీరాన్ని మర్మాంగాన్ని పరిశుభ్రం చేయుగాక అన్నారు. సుబ్హానల్లాహ్. ఆ వ్యక్తి పేరేమిటో చరిత్రలో లేదు, చరిత్రకారులు రాస్తున్నారు ఆ వ్యక్తి అప్పుడు దించిన తల మళ్ళీ చనిపోయేంత వరకు ఎత్తలేదు. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయేంత వరకు పరస్త్రీ మీద తన చూపు పడకుండా చూసుకున్నాడు. ప్రవక్త వారు ఎలా సరిదిద్దుతున్నారో చూడండి ప్రజలు. ఆ వ్యక్తి ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్న చెడ్డ ప్రశ్నే, మంచి ప్రశ్న కాదు. వ్యభిచారం చేయడానికి అనుమతి అడుగుతున్నాడా? ఎవరిని? రహమతుల్ లిల్ ఆలమీన్ని. కానీ ప్రవక్త వారు ఎలా సరిదిద్దారు? నీవు ఇంటికి వెళ్ళేసరికి నీ తల్లి కానీ, చెల్లి కానీ, పిన్ని కానీ, కూతురు కానీ ఇదే చెడు పని చేస్తూ ఉండగా నీవు చూస్తే అయిపోయింది. ఆ వ్యక్తి మనసులో ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా చెడు అనేది పూర్తిగా బయటకు వెళ్ళిపోయింది. ప్రవక్త వారు దువా చేశారు. కాబట్టి మనము బాధ్యతాదారులుగా ఉన్నా, మనము మస్జిద్కి బాధ్యతాదారులుగా ఉన్నా, లేకపోతే ఇంకేదైనా బాధ్యతలు ఉన్నా, ఎవరైనా అజ్ఞాని మనల్ని ప్రశ్నిస్తే మన స్పందన ఎలా ఉండాలి అంటే ఆ వ్యక్తిని సరిదిద్దేలాగా ఉండాలి. ఆ వ్యక్తిని మనల్ని దూరం చేసేలాగా ఉండకూడదు. మనం ఏం చేస్తామంటే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముందు ఆ వ్యక్తిని గింటి వేస్తాం, లేకపోతే ఆ వ్యక్తిని దోషిగా ముద్దాయిగా నిలబెట్టేస్తాం. ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రవక్త వారు ఎలా స్పందించారు, ఒక వ్యక్తి తప్పుడు ప్రశ్న వేస్తే ప్రవక్త వారు ఎలా స్పందించారు? సుబ్హానల్లాహ్. ఆ తర్వాత విషయం అదేమిటి? మనము ఇప్పుడు ఎక్కడైతే జీవితం గడుపుతున్నామో, ఏ సమాజంలో అయితే జీవితం గడుపుతున్నామో, మనం ఏమనుకుంటున్నాము అంటే మన ఎదురుగా ఉన్నవారు ఎవ్వరు కూడా ఏ తప్పు ఏ పాపము చేయని వారై ఉండాలి అని అనుకుంటున్నాము. కానీ స్వతహాగా మనం తప్పులు చేస్తున్నాము, మనం పాపాలు చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కళ్ళు అలాగనుకుంటే సమాజంలో మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఇక్కడ ఎవరో వచ్చి మనల్ని సంస్కరించడం కాదు, మీ జీవితాన్ని మీరే సంస్కరించుకోవాలి. వేరే వారెవరు సంస్కరించరు, కేవలం చెబుతారు ఇలా సంస్కరించుకోండి అని. అప్పుడేమవుతాయి? సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అవుతాయి. మరి మూడో విషయం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఎవరైనా ఎవరి గురించైనా చెడుగా మాట్లాడితే ప్రవక్త వారు ఎలా స్పందించారు? ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకని? ఈరోజు మన సమాజంలో ఎలా ఉన్నామంటే ఇద్దరు వ్యక్తులు కలిసిన, నలుగురు వ్యక్తులు కలిసిన ముందు చేసే పని ఏంటి? టీ తాగుదామండి అని టీ తాగడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక్కటే పని, నీకు తెలుసా అబ్దుల్లా ఏం చేశాడో? ఇటు తిరిగితే నీకు తెలుసా అక్కడ అబ్దుల్ రెహమాన్ ఏం చేశాడో? అబ్దుల్లా ఏం చేశాడు, అబ్దుల్ రెహమాన్ ఏం చేశాడు, అబ్దుల్ కరీం ఏం చేశాడు? ఇందులోనే జీవితం సగం అయిపోతుంది. సగం జీవితము టీలు తాగుతూ వేరే వాళ్ళ గురించి చెడు చెప్పడంలోనే అయిపోతుంది. మనం ఇంకెలాగండి మనల్ని మనం సంస్కరించుకునేది? పోనీ దాన్ని జిక్రా, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనుకోవడానికి పుణ్యాలు వస్తాయిలే అని ఎప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడటమేనా? మీ నోట్లో ఎక్కువ పదం అల్లా జిక్ర్ అవుతూ ఉందా? లేదా మీకు ఎవరి మీదనైనా కోపం ఉంటే ఆ వ్యక్తి యొక్క పేరు జిక్ర్లో ఉందా? పరిశీలన చేసుకోండి. దాదాపుగా మీకు బాగా ఎవరి మీద అయితే కోపం ఉంటుందో ఆ వ్యక్తి పేరే మీ నోట్లో నానుతా ఉంటుంది. అల్లా పేరు నానట్లా. ప్రవక్త వారి దగ్గరికి ఎవరైనా ఎవరి గురించైనా చెడుగా చెప్తే ఎలా స్పందించారు చూడండి. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు వీరు ఒక చర్చ జరుగుతూ ఉంది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఆయిషా సిద్దికా రజియల్లాహు తఆలాను తన యొక్క మరొక భార్య సఫియా రజియల్లాహు అన్హా గురించి వచ్చింది. వస్తే వెంటనే ఆయిషా సిద్దికా వారు అంటున్నారు, హస్బుక మిన్ సఫియత కజా వ కజా. మీరు ఏ సఫియా గురించి చెప్తున్నారు? ఆ సఫియానేనా అని నోటితో చెప్పలా, చేతితో సైగ చేసి చూపించారు. ఏమని? ఆ పొట్టి సఫియానేనా అని. ఇక్కడ బండబూతులు ఏం రాలేదు, కించపరిచేటటువంటి విషయాలు ఏమీ లేదు. కేవలము ఆ స్త్రీ, మన యొక్క మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె కాస్త ఎత్తు తక్కువగా ఉన్నారు కాబట్టి అది చూపించి ఇలా అన్నారు. అంటే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు చూడండి, లఖద్ కుల్తి కలిమతన్ లవ్ ముజిజత్ బిమాఇల్ బహరి లా మజజత్హు. ఓ ఆయిషా,
నీవు ఏవైతే కలిమా పదాలు పలికావో ఈ పదాలను తీసుకువెళ్ళి ఒకవేళ సముద్రంలో కలిపితే సముద్రంలో నీరన్నీ కూడా పాడైపోతాయి, విషపూరితమైపోతాయి. అలాంటి పదాలు పలికావు అన్న. కేవలము సైగతో చెప్పారు అంతే, ఇంకా నోటితో కూడా చెప్పలేదు. మరి మీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది? మన ఎదురుగా ఎంతమంది మన ముందు చెడు చెబుతూ ఉంటారు, వేరే వారి గురించి మనం వింటూనే ఉంటాం. పురుషులైనా స్త్రీలైనా, స్త్రీలలో అయితే ఇంకాస్త డోస్ ఎక్కువగానే ఉంటుంది. ఇంటి పక్క వారు ఏం చేశారు, ఇంటి ఎదురు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ భార్య ఏం చేస్తున్నారు, వీళ్ళ కూతురు ఏం చేస్తున్నారు, వీళ్ళ చెల్లి ఎక్కడ ఉంది, వాళ్ళ అక్క ఎక్కడ ఉంది, ఇవే విషయాలు. ప్రవక్త వారి ముందు ఎవరైనా ఎవరి గురించి అయినా చెడుగా ఒక పదం పలికితేనే ప్రవక్త వారు ఇంత గట్టిగా వారించారు. మరి మీరు నేను ఆ స్థితిలో ఉన్నామా? ఏమండి నాకు చెప్పమాకండి అబ్దుల్లా గురించి, ఎవరన్నా ఉంటే మంచి విషయం చెప్పండి, ఇక్కడికి ఆపేయండి అని అంటామా? చెప్పేవారు చెబుతూ ఉంటారు, వినేవారు వింటూనే ఉంటారు. ఎప్పటి వరకైతే వినేటటువంటి వారు నేను వినను అని అంటారో చెప్పేవారు ఆపరు. మీరు వింటున్నారు కాబట్టి వాళ్ళు చెబుతూ ఉన్నారు. కాబట్టి వినడం మానివేయండి. వేరే వారి గురించి ఎవరైనా చెడుగా చెబుతూ ఉంటే ఈ సమస్యను ఇక్కడ వదిలేయండి, నాకు సంబంధం లేదు, వద్దు, ఈ చర్చ ఈ డిస్కషన్ వద్దు, వేరే వాళ్ళ గురించి చెడుగా అని మనం ఎప్పుడైతే ఆపుతామో అప్పుడు సంస్కరణ ప్రారంభమవుతుంది, వేరే వాళ్ళ గురించి చెడు చెప్పడంలో అయినా వినడంలో అయినా. ఇది మూడో విషయం. ఆ తర్వాత విషయం అదేమిటి? ఎవరైనా మన చేతికి చిక్కారండి, మన శత్రువే అనుకోండి, మన గురించి చెడుగా చెప్పిన వారే అనుకోండి, మనకు అపోజిట్ పార్టీయే అనుకోండి, ఏం చేస్తాం మనం? దొరికారండి, ఇంకా వదలకూడదు. ఇదే ఆలోచనలో ఉంటామా లేదా? ఎవరైనా ఒక వ్యక్తి మీ గురించి చెడుగా చెప్పాడు, ఆ విషయం మీకు తెలుసు, ఆ వ్యక్తి దొరికాడు మీకు. ఎలా దొరకడం అంటే చేతికి దొరకడం కాదు, ఆ వ్యక్తి చేతికైనా దొరికాడు, లేదా ఆ వ్యక్తి కావాలనుకుని వద్దనుకుని ఒక తప్పు చేశాడు. మనం ఏం చేస్తాము? చూసారా, మొన్నటిదాకా నా గురించి చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు ఆ వ్యక్తి చూడండి ఏం చేశాడు అని మన ఫేస్బుక్లు వాట్సాప్లు నిండిపోతాయి. దొరికాడండి, ఇంక వదలకూడదు, తప్పు చేశాడు, నేనే అన్నా చెడు చేస్తున్నానండి, తప్పు చేశాడు కాబట్టి కదా ఫార్వర్డ్ చేస్తున్నాను. తప్పు, వేరే వాళ్ళు తప్పు చేశారు, కానీ మనం ఎలా ఉండాలి? ప్రవక్త వారు ఎలా ఉండేవారు తెలుసా? చూడండి, ప్రవక్త వారి కాలంలో యుద్ధాలు జరిగాయి. ఒక యుద్ధంలో ఒక ఖైదీ పట్టుబడ్డాడు. యమామా ప్రాంత నాయకుడు సుమామ దొరికారు యుద్ధంలో ఖైదీగా. ఆ ప్రాంతానికి నాయకుడు తీసుకొచ్చారు ప్రవక్త వారి దగ్గరికి. ఎవరు? సహాబాలు. ఆనాటి కాలంలో ఖైదీని పెట్టడానికి జైళ్ళు కానీ ఇంకా పూర్తిగా లేవు. ఎక్కడ పెట్టారు ఆ ఖైదీని? మస్జిద్ నబవి ఉంది, నబవీకి మధ్యలో ఉన్న గుంజ కట్టేశారు, 2 చేతులు వెనక్కి పెట్టి. ఎందుకు? అదే అన్ని విధాలుగా ఉపయోగించుకునేవారు ఖైదీలకి, అన్ని విధాలుగా 2 చేతులు వెనక్కి కట్టేశారు. ప్రవక్త వారు వచ్చారు. ఒక శత్రువు యుద్ధంలో పట్టుబడ్డాడు. ఎలా చూశాడు ఆ వ్యక్తి? కోపంగా చూస్తున్నాడు, కింద నుంచి పైదాకా చూస్తున్నాడు, ప్రవక్త వారిని తినేస్తాడేమో అన్నట్లుగా చూశాడు. ప్రవక్త వారు అడిగారు, మా ఇందకయ్యా సుమామ ఎలా ఉన్నావు అని అనగానే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇన్ తున్యం అలా షాకిర్ వైన్ తక్తుల్ జాదమిన్. మీరు గనక నన్ను క్షమించి వదిలిపెట్టేస్తే మీ మేలు మర్చిపోను, కానీ మీరు గనక నన్ను హతమారిస్తే నా రక్తం చాలా విలువగలది, నా జాతి ప్రజలు వచ్చి మీ దగ్గర పరిహారం తీసుకుంటారు అని ఒక వార్నింగ్, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రవక్త వారు నవ్వుతూ సుమామాకి పాలు తాగించండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్క క్షణం ఇక్కడ ఆగండి. మీకు నాకు మన ఎదురుగా ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ వ్యక్తి దొరికాడు. దొరికిన తర్వాత మనం వదులుతాం ఆ వ్యక్తిని? అది ఈ పరిస్థితుల్లో దొరికితే వదలం. 2వ రోజు వచ్చారు ప్రవక్త, ఒక రోజు అయిపోయింది. మా ఇందకయ్యా సుమామ నువ్వు ఎలా ఉన్నావని అడిగారు. మళ్ళీ అదే సమాధానం, ఇన్ తున్యం అలా షాకిర్ వైన్ తక్కువ జాదమిన్. మీరు నన్ను వదిలేస్తే చేసిన వేళ మర్చిపోను, కానీ నా ప్రాణం తీసేశారా మా వాళ్ళు వస్తారు. మళ్ళీ 2వ రోజు కూడా ప్రవక్త వారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు, సుమామకు పాలు తాగించండి అయ్యా అని. మన కళ్ళ ముందు మన శత్రువు ఆయుధాలు లేకుండా మన దగ్గర ఉంటే ఆ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడగలిగే అంత ధైర్యము మీకు నాకు ఉందా? మన ముఖములో నవ్వు అనేదే కనబడదు, ఎప్పుడు కోపంగా అందరిని తినేసినట్లుగానే, అందరి మీద కోపంగా ఉన్నట్లుగానే ఉంటాము. మన భార్యతో కూడా నవ్వుతా మాట్లాడలేదు. ఈ మధ్య ఎవరైనా ఇమాం గారు వచ్చారు, అస్సలాము అలైకుం, ముఖంలో నవ్వు అనేదే కనబడటం లేదు. ప్రవక్త వారు ఎదురుగా శత్రువుని పెట్టుకొని నవ్వుతున్నారు. 3వ రోజు వచ్చారు, మళ్ళీ 3వ రోజు అదే ప్రశ్న, అదే సమాధానం.
వెంటనే మూడో రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? అత్లికు, వదిలిపెట్టండి అయ్యా సుమామా అని అన్నారు. సహాబాలు అడుగుతున్నారు, ప్రవక్త అతను మన శత్రువు, ఎందుకు వదిలేయాలి? అది ప్రాంతానికి నాయకుడు. లేదు, వదిలేయండి అన్నారు. వదిలేశారు. ఆ వ్యక్తి తిన్నగా మదీనా నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మదీనా బయట ఒక సరస్సులో స్నానం చేశాడు, గుసల్ స్నానం. తిన్నగా ప్రవక్త వారి దగ్గరికి వస్తున్నారు. వస్తూ ఉంటే సహాబాలు చూస్తున్నారు. సహాబాలు ఏం చేస్తున్నారు? కత్తులు సరిచేసుకుంటున్నారు. ఆ వ్యక్తి ఏమైనా ప్రవక్త మీద దాడి చేయడానికి వస్తున్నాడేమో, జాగ్రత్త పడదాము అని కత్తుల్ని సిద్ధపరచుకుంటున్నారు. ఆ వ్యక్తి తిన్నగా ప్రవక్త వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా చేశాడు. అప్పటి వరకు సుమామాగా ఉన్నటువంటి వ్యక్తి సుమామా రజియల్లాహు అన్హు అయిపోయాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రవక్త ఇంతకు ముందు నాకు అందరికంటే అసహించుకునేటటువంటి ముఖం ఏదైనా ఉంది అంటే అది మీదే. అందరికంటే ఎక్కువగా ఇష్టం లేనటువంటి నగరం ఏదైనా ఉంది అంటే ఇది మదీనా నగరమే. కానీ ఇప్పుడు నాకు అన్నిటికంటే ఇష్టమైన నగరం మదీనా నగరం. అందరికంటే ఇష్టమైన ముఖము మీ ముఖము. సుబ్హానల్లాహ్. మార్పు చూడండి ఎలా వచ్చిందో. ప్రవక్త వారేమో శత్రువుల యొక్క మనసు హృదయాలు గెలిచేస్తున్నారు. మనము మన మస్జిద్లో ఉన్న ముసల్లీల హృదయాలు గెలవలేకపోతున్నాం. పరిస్థితి చూడండి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో. ఒక్కసారి గుండెల మీద చేయవేసుకుని చెప్పండి, మన మస్జిద్లో ఒక వ్యక్తి, ఏమండి ఈ వ్యక్తి అంటే మస్జిద్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం అండి, ఒక్క వ్యక్తి లేడు. ఇంకా ప్రవక్త వారిని అనుసరించేవారు ఎలా అవుతాం చెప్పండి? ప్రవక్త వారు ప్రజల యొక్క హృదయాల్ని, శత్రువుల యొక్క హృదయాల్ని ఏ విధంగా గెలుచుకున్నారు, ఏ విధంగా జయించారు? మనము శారీరకంగా బయటకి కాదు, లోపల ఉన్నటువంటి అతని హృదయంలో తిష్ట వేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, వెంటనే 2 మాటలు అనాలి. ఆ వ్యక్తి 2 అన్నాడు, మనం వెంటనే 4 అనాలి. ఆ వ్యక్తి కౌంటర్ ఇచ్చాడు, మనం రీకౌంటర్ ఇచ్చాం. ఆ వ్యక్తి మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు, మళ్ళీ రీకౌంటర్ ఇచ్చాం. ఇంతే, జీవితం అంతా ఇలాగే అయిపోతుంది. కౌంటర్లు రీకౌంటర్లు, కౌంటర్లు రీకౌంటర్లు, ఇంకేం లేదు. 5 సంవత్సరాల తర్వాత ఏముంది అంటే కౌంటర్ ఒక్కటే ఉంది జీవితంలో, ఇంకేమీ లేదు. గొడవలు జరుగుతున్నాయండి మా ఊర్లో. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అబ్బో 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు దాకా సాల్వ్ అవ్వాలా? ఎందుకు సాల్వ్ అవ్వలేదు? ఎవరు తగ్గరు. ఎందుకు తగ్గాలండి? నేను ఎందుకు తగ్గాలి? ఇది మా మస్జిద్, నేను తగ్గాలా? అందరిది ఇదే ఆలోచన. కనీసము ప్రవక్త వారు శత్రువులతో అలా ఉంటే మన మిత్రులు, ఒకే జమాత్ వారు, ఒకే మస్జిద్ వారు, మనం అలా ఉండలేకపోతున్నాం. ప్రవక్త వారి ఇది సేమ్ ఇలాగే మన ముందుకు వచ్చిద్దా ఏంటి? రాదు. మన దగ్గర ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రవక్త వారి జీవితంలో ఎలాగైతే ఉందో దాన్ని మనం ఆసరాగా తీసుకొని సాధ్యమైనంత వరకు వేరే వారిని క్షమించగలిగేలాగా ఉండాలి. అది లేనప్పుడు మనం ఏం చేసినా ప్రయోజనం లేదండి. ఏం చేసిన ప్రయోజనం లేదు. మీరు ఎన్ని మంచి పనులు చేశారు అనేది పక్కన పెట్టండి. మీ ఎదురుగా ఉన్నటువంటి వారు తప్పు చేసినప్పుడు మీరు క్షమించగలిగారా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన మంచి పనులు అల్లా రాసుకుంటాడు, డౌట్ ఏం లేదు. మీ పుణ్యాలు మీకు వస్తాయి. మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేశాడు, అప్పుడే కదా క్షమించాలి. ఆ ఆలోచన ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం ప్రశాంతంగా. లేదంటే మన మనసుల్లో అల్లా జికర్ కంటే కూడా పక్క వారి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పుడెప్పుడు దొరుకుతారా వీళ్ళు, వాళ్ళని బద్నాం చేయాలి అని, జలీల్ చేయాలి అని, ఇంకేదో చేయాలి, ఇంకేదో, ఇదే ఆలోచనలు. ఆ తరువాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పై ఒకవేళ ఎవరైనా మూకమ్ముడిగా దాడి చేశారు, ప్రవక్త వారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా చాలా ముఖ్యం. ప్రవక్త వారి స్పందన ఎలా ఉంది, ఆ తరువాత వాళ్ళ స్పందన ఎలా ఉంది, చాలా ముఖ్యమైన విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క బానిస జైద్ బిన్ హారిసా రజియల్లాహు అన్హు వారిని తీసుకొని తాయిఫ్ నగరానికి వెళ్ళారు. ఇంకా మదీనా రాలా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సందేశం ఇచ్చారు. ఏం సందేశం ఇచ్చారు? లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి, స్వర్గానికి వెళ్తారు. అల్లా ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళందరూ దైవాలు కాదు, మీ ఇవన్నీ మిథ్యా దైవాలు. దైవం అనేవాడు ఒకే ఒక్కడున్నాడు, నిజ ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు, సృష్టికర్త అల్లా. ఈ సందేశం ఇచ్చారు. ఇస్తే అందరూ స్వీకరిస్తారా? స్వీకరించలేదు. అక్కడ ఎవరూ స్వీకరించలేదు. అందరూ ఏం చేశారు? ప్రవక్త వారిని తిరస్కరించేశారు. మేము ఉండము, స్వీకరించము. దాదాపు 3 రోజులు ఉన్నారు ప్రవక్త వారు. 3 రోజుల్లో కూడా ఒక్క వ్యక్తికి కూడా విషయం అర్థం కాలేదు సరికదా. 3వ రోజు ఏం చేశారో తెలుసా? రాళ్లతో కొట్టుకుంటూ మదీనా నుండి బయటకు తరిమారు. రాళ్లతో కొడుతున్నారు ఎవరిని? ప్రవక్త వారిని.
అక్కడ ఉన్నటువంటి అల్లరి మూక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈలలు వేస్తూ గోల చేస్తూ రాళ్లు కొడుతూ జైద్ బిన్ హారిసా రజల్లాహు అన్హు వారిని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి బయటకు పంపించారు. అక్కడికి జైద్ బిన్ హారిసా రజల్లాహు అన్హు వారు నిలబడ్డారు ప్రవక్త వారికి ఎదురుగా. అయినా పూర్తిగా శరీరం రక్తసిక్తం అయిపోయింది. రక్తసిక్తమైన శరీరంతో ప్రవక్త వారు మదీనా బయట ఒక ద్రాక్ష తోట దగ్గర ఖర్నే మనాజిల్ అనే ప్రాంతం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. పూర్తిగా అలసిపోయి రక్తం కారుతూ ఉంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, క్రైస్తవ బానిస అద్దాస్ అనే వ్యక్తి వచ్చాడు, నైనావా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ప్రవక్త వారి దగ్గరికి. ఏంటండి మీరు ఏం చెప్తున్నారు, ఏంటి ఇలా విషయాలని, ఇలా 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 అంటే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, మీరు యూనుస్ బిన్ మత్తి జాతి ప్రజలా అని. అంటే ఆ వ్యక్తి యూనుస్ అలైహిస్సలాం ఉన్నారు కదా, యూనుస్ ప్రవక్త, ఆ యొక్క జాతి నుంచి వచ్చినటువంటి ప్రజలా అని. ఈ డిస్కషన్ జరుగుతుంది. కాసేపు రిలాక్స్ అయ్యారు. ఆ తరువాత దైవదూతలు వచ్చారు. ప్రవక్త మీరు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, ఈ తాయిఫ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో 2 కొండల మధ్య నలిపి నుజ్జు చేసేస్తాము అన్నారు. ఎందుకని ఇంతలా హింసించారు కదా, మిమ్మల్ని రాళ్లతో కొట్టారు, తిరస్కరించారు, బాగానే ఉంది. తిరస్కరించి మళ్ళీ ఏం చేశారు, శిక్షించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేను వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్, సకల లోకాలకు కారుణ్యంగా చేసి పంపబడ్డాను. నేను వారిని బద్దువా ఇవ్వలేను, శిక్షించమని మిమ్మల్ని కూడా పంపించలేను. సుబ్హానల్లాహ్. ప్రవక్త వారు అడిగారు, మిమ్మల్ని అల్లాహ్ పంపించాడా వాళ్ళని శిక్షించమని? కాదు, అల్లాహ్ మీ యొక్క అనుమతి తీసుకోమన్నారు. అయితే వద్దు, అల్లాహ్ ఆజ్ఞ అయితే తిరస్కరించకూడదు. అల్లాహ్ నా అనుమతి తీసుకోమన్నాడు కాబట్టి నేను వారిని శిక్షించను, వారిని వదిలివేయండి అన్నారు. అని ప్రవక్త ఏమన్నారు తెలుసా, అల్లాహుమ్మ ఇలైక అష్కు జూఫ కువ్వతి వ కిల్లత హిల్లతి వ హువాని అలన్నాస్ యా రహమర్ రాహిమీన్ అంత రబ్బుల్ ముస్తజాఫీ వ అంత రబ్బీ ఇలా మంతకిలూని ఇలా బైది యతజహమూని అమ్ ఇలా అదువ్వు మల్లక్తహు అమ్రు ఇల్లం యకుంబిక గజబున్ అలయ్య ఫలా ఉబాలి వలాకిన్న ఆఫియతక హియ ఔసౌలి ఔజు బినూరి వజ్హికల్లజీ అశరక్త లహు జులుమాత్ వసలూహు అలైహి అమ్రు దునియా వల్ ఆఖిరా మిన్ అన్ తుంజిలా బి గజబక్ ఔ యహిల్లా అలయ్యా సక్తుక్ లకల్ ఉతులు హత్తా తరజా వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ వీళ్ళు నన్ను బాగా కొట్టారు, శిక్షించారు, వీళ్ళని నాశనం చేసేయి, వాళ్ళ యొక్క కుటుంబాలని భూమిలో కూరుకుపోయేలాగా చేయి, ఆకాశం నుండి ఏదన్నా పెద్ద శిక్షని అవతరింపజేయన్నారా? అనలేదు. ప్రవక్త ఏమన్నారు తెలుసా, అల్లాహ్ని అడుగుతున్నారు, ఓ ప్రభు నేను నీ ముందు నా చేతగానితనాన్ని, చూడండి ప్రవక్త వారి కంటే మంచిగా సందేశం ఇచ్చేవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రవక్త వారు అంటున్నారు, నేను నీ ముందు నా చేతగానితనాన్ని, నా బలహీనతను, ప్రజలు నా పట్ల దురుసుగా వ్యవహరించిన విధానాన్ని గురించి శరణు వేడుకుంటున్నాను. ఓ కరుణామయ, నీవు నన్ను ఎవరికి అప్పగిస్తున్నావు? నాపై దౌర్జన్యం చేసేవారికా, నాపై రాళ్ళు రువ్వేవారికా? ఓ అల్లాహ్, నీవు నా మీద కోపంగా లేకపోతే అంతే చాలు. నీ యొక్క శిక్ష నాపై రాకముందే చీకట్లలో నుండి వెలుగులోకి వచ్చే నీ యొక్క కారుణ్యము వచ్చేటటువంటి నీ ముఖజ్యోతి ఏదైతే ఉందో దాని యొక్క రక్షణ వేడుకుంటున్నాను. సుబ్హానల్లాహ్. చూడండి, నీ యొక్క శిక్ష నా మీద రాకముందే నీ యొక్క ముఖజ్యోతి రక్షణలో వేడుకుంటున్నాను. అల్లాహ్ యొక్క ముఖజ్యోతి నూరు ఏదైతే ఉందో దాని పరంగా నన్ను అల్లాహ్ క్షమించు, నీవు తప్ప కరుణించేవారు క్షమించేవారు ఎవ్వరూ లేరు అంటున్నారు. సుబ్హానల్లాహ్. వాళ్ళు ప్రవక్త వారిని కొట్టినా ప్రవక్త వారు తన బలహీనతని అల్లాహ్ చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ గురించి ఒక్క మాట అయినా వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు. ఆ తర్వాత దైవదూతలతో అంటున్నారు, వీరు కాకపోతే వీరి తర్వాతి తరాలైనా ఇస్లాంలోకి వస్తారు, నిజ సృష్టికర్తను తెలుసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది అన్నారు. సుబ్హానల్లాహ్. అలాగే కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా తాయిఫ్ నగరం ఇస్లాంలోకి వచ్చేసింది. ఒక్కసారి ప్రవక్త వారు ఇంత చేశారు, మీరు నేనేం చేస్తున్నాను చూడండి. ఇందులో సగం కాదు, ఇందులో 5% మనల్ని కొట్టలేదు, ఎవరు తిట్టలేదు. కొట్టితే తిడితే క్షమించడం చాలా దూరం. మనము ఎవరితో దెబ్బలు తినలేదు, ఎవరు మనల్ని కొట్టలేదు, తిట్టలేదు. చిన్న చిన్న మాటలకి మనం పెద్ద పెద్ద ఇష్యూ క్రియేట్ చేసేస్తున్నాం. ఈ సమస్య ఎంత పెద్దది చేస్తున్నాము, ఎంత జటిలమైనది చేస్తున్నాము అంటే
ఇంకా ఈ సమస్య తీరదండి అని అందరూ వదిలేయాలి. మనలో ఉన్నటువంటి పంతాలు ఎలా ఉన్నాయో చూడండి. మనలో ఉన్నటువంటి కోపాలు, వేరే వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచనలు ఎంత కఠినంగా ఉన్నాయో చూడండి. మీరు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులము. మన మనసులు ఉండే కొద్ది కఠినంగా తయారైపోతున్నాయి. మనసులో అసలు మెతక వైఖరి అనేది రావటం లేదు. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు, ఏమండి మీరు చెప్పండి సమస్య ఇది, తప్పు వాళ్ళదా నాదా అంటారు. నేను ఒకటే మాట అంట, సమస్య చెప్పొద్దు. నీకు ఫలానా అబ్దుల్లాకి అబ్దుల్ రెహమాన్కి గొడవ జరిగింది, లేకపోతే అబ్దుల్లా గ్రూప్కి అబ్దుల్ రెహమాన్ గ్రూప్కి గొడవ జరిగింది అనుకోండి. అబ్దుల్లా గ్రూప్ వచ్చారు, ఏమండి తప్పెవరిది, ఇష్యూ ఏం చెప్పొద్దు, మీరే రైట్ అంట. సమస్య వినకుండానే మీరే సరైన మార్గంలో ఉన్నారండి, మీరు సరైన మార్గంలో ఉన్నారు కదా, అవునండి వాళ్ళు తప్పు చేశారు కదా, ఎదురుగా ఉన్న అబ్దుల్ రెహమాన్ గ్రూప్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ మీరు మంచోళ్ళు కాబట్టి వాళ్ళని క్షమించేసి కలుపుకోండి, అయిపోయింది కదా, సమస్య తీరిపోతుంది. మనం మంచోళ్ళమే, మన ఎదురుగా ఉన్న వాళ్ళే చెడ్డోళ్ళు, వాళ్ళే తప్పు చేశారు, పెద్ద మనసుతో మనం క్షమించేస్తే సమస్య అయిపోయింది కదా. లేదు, మీరు మంచోళ్ళే, మీరు క్షమించండి అన్నా క్షమించారు. పోనీ వాళ్ళు వచ్చారు, ఏమండి మీరే మంచోళ్ళు, సమస్య చెప్పొద్దు, మీరే మంచోళ్ళు, పెద్ద మనసుతో మీరు క్షమించేయండి. లేదండి మీరు ఎన్నన్నా చెప్పండి. మరి ఏంటి, ప్రాణం తీసేద్దామా? లేదు అంత పెద్దది కాదు, మరి ప్రాణం తీసే అంత పెద్దది కాదు, వదిలే అంత చిన్నది కాదు అని చెప్పేసి సమస్యని జటిలం చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సమస్య సమస్య సమస్య. సమస్య లేనటువంటి మస్జిద్ లేదు, సమస్య లేనటువంటి నగరం లేదు, సమస్య లేనటువంటి ఇల్లు లేదు, సమస్య లేనటువంటి స్థలం అనేది పూర్తి ప్రపంచంలో ఎక్కడ కనబడటం లేదు. మరి ఎలాగా? అంత రక్తసిక్తమైనట్టు కొట్టితే క్షమించి వదిలిపెట్టేశారు. మరి ఎలాగండి? మీరు నేను ప్రవక్త యొక్క అనుచరులు అని చెప్పుకోవాలంటే ఈ క్షమించే గుణం ఏదైతే ఉందో ఇది చిన్న చిత్క గుణం కాదు, చాలా పెద్ద విషయం. సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. 42వ అధ్యాయం 43వ వాక్యంలో వలమన్ సబరా వగఫరా ఇన్న జాలికా లమిన్ అజ్మిల్ ఉమూర్. అర్థం ఏంటి? మరెవరైతే సహనం వహించి క్షమాభిక్ష పెట్టారో నిస్సందేహంగా అది సాహసోపేతమైన పని, చిన్న విషయం కాదు. ఎదురుగా ఉన్న వాళ్ళని క్షమించడం అనేది చాలా పెద్ద విషయం. చిన్న చిన్న వాళ్ళకి ఈ పనులు చేత కావు. మీరు మీ ఎదురుగా ఉన్న వాళ్ళని క్షమించలేకపోతున్నారు అంటే మీలో అన్ని ధైర్య సాహసాలు లేవు అని అర్థం. ఒకవేళ మీరు క్షమించగలిగితే అల్లా ఏమన్నాడు, అది చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న పని అంటున్నాడు. కాబట్టి మన ఎదురుగా ఉన్న వాళ్ళని క్షమించడము అనే ఒక్క గుణంతో పూర్తి ప్రపంచాన్ని జయించవచ్చు, ప్రవక్త వారు ఎలాగైతే జయించారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత విషయం అదేమిటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వెళ్ళారు. మదీనాలో ఇస్లామీయ రాజ్య స్థాపన అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత మదీనా నుండి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ తిరిగి మక్కాని జయించుకొని ఇక్కడికి వచ్చారు. దాదాపుగా 10,000 మంది సైన్యం ఉన్నారు ప్రవక్త వారి చేతిలో. బలం బలగం ప్రతీకారం తీర్చుకునే అన్ని అవకాశాలు ఉన్నాయి. మక్కాలో ఉన్న ముష్రికులు ఎలాంటి వారు? తాయిఫ్ లాంటి వాళ్ళు కాదు. తాయిఫ్ వాళ్ళు ఏం చేశారు? కొట్టి పంపించేశారు. మక్కాలో ఉన్న ముష్రికులు ప్రవక్త వారిని దాదాపుగా 1 డజను సార్లు చంపే ప్రయత్నం చేశారు. ఒకసారి 2 సార్లు కాదు, అనేక సార్లు చంపే ప్రయత్నం చేశారు. అలాంటి మక్కా నగరాన్ని జయించుకొని ప్రవక్త వారు వస్తూ ఉన్నారు. ఇంకా మక్కాలో ఉన్న ముష్రికుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? అందరి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. ఈరోజు ఎలాగైనా అయిపోయింది, మమ్మల్ని వీళ్ళెవరు వదలరు, ఈరోజు మన తాట తీసేస్తారు, ఈరోజు మక్కాలో రక్తం ఏరులై పారిద్ది అనేలాగా ఉన్నారు. ఎందుకని? వీళ్ళు ప్రవక్త వారి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు కాబట్టి అందరు కంగారు పడుతున్నారు, ఏమైద్దా ఏమైద్దా ఏమైద్దా. వెంటనే సహాబీ హజరత్ సాద్ బిన్ ఉబాదా రజియల్లాహు అన్హు వారు ఇలా అనుకుంటూ మక్కా లోపలికి వెళ్ళారు. అల్ యౌమ యౌముల్ మల్హమా, అల్ యౌమ యౌముల్ మల్హమా, అల్ యౌమ యౌముల్ మల్హమా. ఈ రోజు రక్తం ఏరులై పారే రోజు, ఈ రోజు చెప్తాం కదా తెలుగులో మనం, ఈ కత్తికో కండ ఎగిరే రోజు అని. ఇలా ఈ రోజు కండలు ఎగిరే రోజు అంటే మాంసం ఏదైతే ఉందో అది ఎగిరే రోజు అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళారు. మక్కా ముష్రికులు కంగారు పడిపోయారు. ప్రవక్త యొక్క అనుచరులు సాద్ బిన్ ఉబాదా వారు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు, ఇంకా ఈరోజు మనం అందరం అయిపోయాము అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి వచ్చారు. ప్రవక్త వారి చెవుల్లో ఈ మాటలు పడడం జరిగింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎవరిని? మక్కా ముష్రికుల్ని, ఓ మక్కా ప్రజలారా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. ప్రవక్త, మీలో మేము ఏ చెడు చూడలేదు, మీరు బలహీనులపై దౌర్జన్యం చేసేవారు కాదు, మీరు
ఆయుధాలు లేని వారిపై యుద్ధానికి వెళ్ళేవారు కాదు. మీలో క్షమించే గుణం ఎక్కువగా ఉంది. మీ పూర్తి జీవితంలో మీరు ఎవరి మీదనైనా ప్రతీకారం తీసుకున్న దాఖలాలు మేము చూడలేదు అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సాక్షిగా ఎవరెవరైతే అబూ సుఫియాన్ ఇంట్లోకి వెళ్ళి ఉంటారో వారు క్షమించబడ్డారు. ఎవరైతే మక్కా లోపలికి వెళ్ళి శరణు పొందుతారో వారు క్షమించబడ్డారు. ఎవరైతే తమ ఇళ్లల్లో ఉండి తలుపులు వేసుకుంటారో వారు క్షమించబడ్డారు. ఈరోజు క్షమించే గుణం, ఈరోజు శాంతికి చిహ్నంగా ఉండే రోజు, ఈరోజు ఒక చిన్న రక్తపు బొట్టు కూడా కారనటువంటి రోజు. ఈ రోజు నేను అందరినీ క్షమించేశాను అన్నారు. ప్రవక్త వారి ముందుకు ఎవరు వచ్చారో తెలుసా? హింద్ బిన్తే ఉతైబా వచ్చారు, అలాగే వహషీ బిన్ హరాబ్ వచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రవక్త యొక్క బంధువుల్ని కూతుర్ని చంపినటువంటి వారు. ప్రవక్త వారు అందరినీ క్షమించేశారు. సుబ్హానల్లాహ్, ఎలాంటి వ్యక్తిత్వం చూడండి ప్రవక్త వారు. ఇప్పటి వరకు 1400 సంవత్సరాలైంది. ఈ సంఘటన ప్రతి వారు చెబుతూనే ఉంటారు, ప్రళయం వరకు చెబుతూ ఉంటారు. ఒక్క చుక్క కారకుండా పూర్తి మక్కని వశపరుచుకున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనల్ని చంపడము, కొట్టడము, తిట్టడము చాలా దూరం. అరే మనం మన సోదరుని క్షమించలేకపోతున్నాము. ఏమన్నా అంటే, మేము ముస్లింలమండి, హమ్ తౌహీద్ పరస్ భయ్, తౌహీద్ మీద ఉండేవాళ్ళం. ఏం తౌహీద్, ఏం సున్నతు? సున్నత్ అంటే ఇది. మనలో ఉన్న తౌహీదు మనల్ని కఠినులుగా తయారు చేయకూడదు. మనలో ఉన్న దైవప్రవక్త యొక్క సున్నతు మనల్ని మూర్ఖుల్లా తయారు చేయకూడదు. వేరే వారిని క్షమించగలగాలి, క్షమించి ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ మోసపోమనట్లేదు, కానీ క్షమించడం నేర్చుకోండి. ప్రవక్త వారు ఎలాగైతే క్షమించారో ఆ విధంగా క్షమించడం నేర్చుకోండి. ఒకవేళ అలా క్షమించలేని నాడు మనలో ఐకమత్యం అనేది వస్తుందా? మన బలం అనేది పెరుగుతుందా? ముక్కలు 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 ముక్కలుగా అయిపోతున్నాం. పూర్తి ఇస్లామీయ సామ్రాజ్యం ఎంతుంది? 200 కోట్లు. పూర్తి ప్రపంచంలో ముస్లింలు 200 కోట్లు ఉన్నారు. ఎలా ఉన్నారు 200 కోట్లు? ముక్కలు ముక్కలు అయిపోయారు. వాళ్ళు అది, వీళ్ళు ఇది, ఆ జమాత్, ఈ జమాత్, ఈ జమాత్. పోనీ ఒక జమాత్ వాళ్ళన్నా కలిసి ఉన్నారా? మళ్ళీ అందులో గ్రూపులు. పోనీ ఒక ఊరి వారు కలిసి ఉన్నారా? మళ్ళీ అందులో మస్జిద్ల పరంగా విడిపోయారు. పోనీ ఒక మస్జిద్ వారు కలిసి ఉన్నారా? మళ్ళీ మస్జిద్లో 2 గ్రూపులు. ఇంకా ఈ ప్రసంగాలు ఎందుకు చెప్పండి? టైం పాసా? ఆదివారం వచ్చిందండి, సినిమాలకి ఏం వెళ్తాం? ఎవరో ఒకళ్ళు పిలిస్తే 4 ఏడిపించే మాటలు, 4 పవర్ఫుల్ డైలాగులు చెప్తారు. అమ్మయ్యా అయిపోయిందండి, భలే ఉందండి ప్రసంగం, ఈరోజు విన్నా నేను. అసలు ఇలాంటి ప్రసంగం జీవితంలో వినలేదు. ఇదే ప్రసంగాలు 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 కాదు, ఆ ప్రసంగాలతో మార్పు రావాలి. ఈ రోజుల్లో అన్నిటికంటే సులువైన పని ఏంటో చెప్పనా? ఇలా కూర్చొని ప్రసంగం చేయడం చాలా సులువు. దానికంటే సులువైన పని ఇంకోటి ఉంది. అదేంటి? ఇగోండి, ఇలా కూర్చొని వింటున్నారు చూడండి, ఇది ఇంకా సులువు. చెప్పడం సులువు, వినడం ఇంకా సులువు. కష్టం ఏంటో తెలుసా? చెప్పేవాడు చెప్పిన దాని మీద, విన్నవారు విన్న దాని మీద ఆచరించడమే అన్నిటికంటే కష్టం. ఆ పని ఎవరు చేయట్లేదు. ఇస్లాం వచ్చింది అంటే ప్రసంగాల ద్వారా కాదు, ఆచరణ ద్వారా వచ్చింది. ప్రవక్త వారు ఎలా ఆచరించారు, సహాబాలు ఎలా ఆచరించారు, వారి తర్వాత వారు ఎలా ఆచరించారు, ఆచరణ 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 ద్వారానే వచ్చింది. చాలామంది సమాజంలో చెబుతుంటారు ఇస్లాం కత్తితో వ్యాప్తించింది అని. అది పూర్తిగా అవాస్తవం. ఇస్లాం అనేది ప్రజల యొక్క హృదయాన్ని గెలుచుకుంటూ వచ్చింది. అలా మనము మన వారిని గెలుచుకోవాలి. మన ఎదురుగా ఉన్నవారు, మన పక్కింటి వారు, మన ఎదురింటి వారు, మన మస్జిద్ వారు, అందరి హృదయాన్ని గెలుచుకోగలగాలి. ఆ గెలిచేటటువంటి విధానము కానీ, ఆ గెలిచేటటువంటి ఆలోచన కానీ, అలాంటి జ్ఞానం కానీ, అలాంటి సహనం కానీ, అలాంటి వివేకం కానీ మనలో అసలు మచ్చుకైనా కనబట్టండి. దాని కారణంగా ఇన్ని సమస్యలు. కాబట్టి ప్రవక్త వారు ఎలాగైతే ఉన్నారో ఫతే మక్కా అప్పుడు మీరు నేను కూడా అలాగే ఉండాలి. ప్రవక్త వారితో పాటు సహాబాలు కూడా ఇలాగే ఉన్నారు. ఒక వ్యక్తికి ఏమైనా 4 విషయాలు తెలిసినాయి అనుకోండి, ఇంకా నా అంతటోడు లేడండి ప్రపంచంలో, నాకే అన్ని విషయాలు తెలుసు అనే ఆలోచనలో ఉంటాము. ప్రవక్త వారి కాలంలో ఏమైంది? జంగే తబూక్ అనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి వెళ్ళాలి. మక్కాలో ఉన్నటువంటి మునాఫికులు, కపట విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి నాకు కాలు నొప్పండి, కన్ను నొప్పండి, నాకు సవారీ గుర్రాలు లేవు, గాడిదలు లేవు అని రారు. ప్రవక్త వారు ఏం చేశారు తెలుసా? తన యొక్క రహస్య విషయాలు చెప్పేటటువంటి హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు వారు ఆయనకు చెప్పారు, మునాఫికుల లిస్ట్ చెప్తాను రాసుకోమని. పూర్తిగా మునాఫికుల లిస్ట్ రాసేశారు. రాత్రి సమయం
బయట నుంచి తలుపు తట్టారు ఎవరింటికి? హుజైఫా బిన్ యమాన్ రజల్లాహు అన్హు వారింటికి. బయట తలుపు తీయగానే ఉమర్ ఫారూక్ రజల్లాహు అన్హు వారు ఉన్నారు. అర్థమైపోయింది ఎవరికి? హుజైఫా బిన్ యమాన్కి. తెలియజేస్తున్నారు, ఉమర్ నువ్వు ఈ పట్టిక గురించి మాత్రం అడగమాక, నా దగ్గర ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు గురించి అడగమాక, ఇది రహస్యం, ప్రవక్త వారు ఎవరికి చెప్పొద్దన్నారు. ప్రవక్త వారు రహస్య విషయాలని వెనకే చెబుతూ ఉంటారు. అంటే ఉమర్ ఫారూక్ అంటున్నారు, నేను ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అని అడగడానికి రాలేదు, ఆ లిస్టులో నా పేరు ఉందో లేదో చెప్పు. ఉమర్ ఫారూక్ రజల్లాహు అన్హు వారు ఎవరు? ప్రవక్త వారు అన్నారు, నా తర్వాత ప్రవక్తలు ఎవరు రారు, వస్తే ఉమర్ అవుతాడు అన్నారు. రెండో ఖలీఫా ప్రవక్త వారు అన్నారు, ఈయన ఫిత్నాలకి అడ్డుగోడ. అలాంటి ఉమర్ ప్రవక్త వారు ఇహలోకంలోనే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు ఆయన ఫిల్ జన్నా అని తెలియజేశారు. అలాంటి ఉమర్ వచ్చి అడుగుతున్నారు, మునాఫిక్ల లిస్టులో నా పేరు ఉందేమో కాస్త చూడు అని. వెంటనే హుజైఫా బిన్ యమాన్ రజల్లాహు అన్హు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఏంటి ఉమర్, నువ్వు ఏమడుగుతున్నావు? నీ పేరేంటి ఈ లిస్టులో ఉండడం ఏంటి? అల్లా క్షమించుగాక, నీ పేరు ఈ లిస్టులో లేదు అంటే అప్పుడు ప్రశాంతంగా వెళ్ళారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? 4 ఖురాన్ వాక్యాలు 4 హదీస్ వాక్యాలు వచ్చాయి, కాస్త గడ్డం వదిలామా, ఎవరి వ్యక్తిలో అయినా తప్పు చూసామా, ఆ వ్యక్తి మునాఫిక్, ఈ వ్యక్తి కాఫిర్, ఈ వ్యక్తి అది, ఈ వ్యక్తి, మనం ఫత్వాలు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఒక వ్యక్తిని మన నోటితో మునాఫిక్ అని అనడం ఎంత పెద్ద పాపము, ఒక వ్యక్తిని మన నోటితో కాఫిర్ అని అనడం ఎంత పెద్ద పాపము. స్పృహలోనే లేం, మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఏమన్నంటే మొన్న ఆ వ్యక్తి ఒక మాట అన్నాడండి, ఆ తర్వాత మరొక మాట అన్నాడు, 2 మాటలు చెప్పాడు కదా అంటే చెప్పేస్తారా? అనుకుందాము ఆ వ్యక్తి తప్పే చేశాడు, నీ ముందు ఒక మాట నీ వెనక ఒక మాట మాట్లాడాడు, దాని అర్థము పూర్తిగా ఆ వ్యక్తి మునాఫిక్ అని కాదు. మునాఫిక్ యొక్క ఒక లక్షణం ఉంది. అప్పుడు కూడా మనం ఇస్లా చేయాలి తప్ప మనం డిసైడ్ చేయకూడదు, మనం తీర్పు చెప్పకూడదు ఆ వ్యక్తి మునాఫిక్ అని. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. చిన్న చిన్న విషయాలకి నాకు సపోర్ట్ చేయలేదు కదా, ఎలక్షన్లో ఏం చేశావు నువ్వు, నా పక్కన ఉంటానన్నావు, ఆయన పక్కన వెళ్ళావు, ఆ వ్యక్తి ఓ ఉన్ మునాఫిక్ భయ్ మేరే తరఫ్ ఆత్మలకు దొరగాయా. చూసారా, మన నోట్లో నుంచి ఏ పదాలు వస్తున్నాయి ఏంటి అనేది స్పృహలో లేకుండా మాట్లాడిస్తున్నాం. మళ్ళీ మనం అంటాము మేము తౌహీద్ మీద ఉన్నామండి, సున్నత్ ప్రకారం ఆచరించేవాళ్ళమండి. ప్రయోజనం లేదు సోదరులారా. మన వ్యక్తిత్వం ద్వారా ప్రజలు దూరం అవుతున్నారా గమనించుకోండి, మీలో లోపం ఉంది. మీ యొక్క మాటల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, మీ మాటల్లో లోపం ఉంది. మీ ద్వారా మీ తోటి ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అంటే మీరు మారాలి, వారు కాదు. మీరు మంచి విషయమే చెబుతున్నప్పటికీ చెప్పే విధానం చాలా మంచిగా ఉండాలి. ప్రవక్త వారు ఎంత మృదువుగా చెప్పారు, తప్పు చేసిన వారితో ఎలా ఉన్నారు, తప్పుడు మాటలు చెప్పిన వారితో ఎలా ఉన్నారు, తన్ని చంపడానికి వచ్చిన వారితో ఎలా ఉన్నారు, ఇలా ప్రతిదీ కూడా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదు అని ఎవరిష్టం వచ్చిన వారు చెప్పేశారనుకోండి, ఒకవేళ మీ నోటి ద్వారా మీరు ఎవరినైనా మునాఫిక్ అని అన్నారు, వాస్తవంగా ఆ వ్యక్తి మునాఫిక్ కాదు. ఆ పదం ఏమైతే తెలుసా, తిన్నాక ఆకాశంలోకి వెళ్ళిద్ది, దైవదూతలు రానివ్వరు, తూర్పు పడమరలు అన్ని దిక్కుల వైపు వెళ్తారు, ఎక్కడ ఆ పదానికి చోటు ఉండదు. తిరిగి మళ్ళీ ఏ వ్యక్తి అయితే అన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చింది, ఆ వ్యక్తి దానికి అర్హుడైపోతాడు. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజూహు అదువ్వా. నిస్సందేహంగా శైతాన్ మన బద్ధ శత్రువు, మీరు కూడా శైతాన్ని శత్రువు అనుకోండి. మీ తోటి వారిని, మీ జమాత్ వారిని, మనుషుల్ని అనుకోమాకండి. ఎందుకు? ఒకవేళ శైతాన్ మీ శత్రువు అని గుర్తుందనుకోండి, ప్రజలలో ఎవ్వరు మీకు శత్రువులా కనబడరు. వాస్తవంగా భేదాభిప్రాయాలు ఉండవచ్చు, షిర్క్ చేసేవాళ్ళు ఉండవచ్చు, బిదా చేసేవాళ్ళు ఉండవచ్చు, లేకపోతే దొంగతనం చేసేవాళ్ళు ఉండవచ్చు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉండవచ్చు. మీరు ఏమనుకుంటారు, ఆ వ్యక్తి శైతాన్ వల్ల పడ్డాడండి, ఎలాగైనా ఆ వ్యక్తిని తీసుకురావాలి మంచి వైపు, ఈ ఆలోచనలో ఉంటారు. మీరు అసలు శత్రువు అనుకుంటే ఇంకెక్కడికి వెళ్తారు? సందేశం ఎప్పుడు ఇస్తారు? ప్రవక్త వారి గురించి ఎప్పుడు చెప్తారు? కాబట్టి మనుషుల్ని శత్రువులాగా చూడమాకండి. మన శత్రువు శైతాన్. శైతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడండి, అప్పుడు ఆ వ్యక్తి మీద కోపం రాదు, జాలి వస్తుంది. అరే ఈ వ్యక్తి శైతాన్ వల్ల పడిపోయాడండి, ఎలాగైనా మనం దారికి తీసుకురావాలి, ఆలోచన అది ఉండాలి. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి సోదరులారా. ఆ తర్వాత విషయం చాలా ముఖ్యమైనది. అదేమిటి అంటే, సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ వాక్యంలో ఈ విషయం తెలియజేస్తున్నాడు, మంచి చెడు ఇవి రెండు సమానం కాదు. ఓ ప్రవక్త, నీవు చెడుని మంచి ద్వారా తొలగించు, అప్పుడేమవుతుంది, నీ శత్రువులు కాస్త నీ మిత్రులు అయిపోతారు. చూడండి, సుమామా బిన్ ఉసాల్ రజల్లాహు అన్హు వారు
ప్రాణమిత్రుడు అయిపోయారు. అలాగే మిగతా వాళ్ళందరూ తాయఫ్ వారు, మక్కా వాళ్ళు, వీళ్ళందరూ. ఇది చేసేటువంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది? సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వమా యులక్కాహా ఇల్లల్లజీన సబరు వమా యులక్కాహా ఇల్లా జు హజ్జిన్ అజీమ్. అయితే ఈ భాగ్యము, ఇలా చేసేటటువంటి విధానము, ఇలా చేసేటటువంటి విషయాలు ఎవరికి వస్తాయి? చాలా సహనశీలురు మాత్రమే, సహనం ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ పని చేయగలరు. 2, గొప్ప అదృష్టవంతులకు మాత్రమే ఈ భాగ్యం పొందగలరు. మీరు ఈ పని చేయాలి అంటే 2 విషయాలు ఉండాలి. మీరు బాగా అదృష్టవంతులై ఉండాలి, మొదటి విషయం. 2, సహనం ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఈ పనులన్నీ చేయగలరు. అది లేదు అనుకోండి, మనం కూడా అందరితో పాటు వెళ్ళటమే. తెలుగులో చెప్తాం కదా, గుంపులో ఎక్స్ అని, గుంపులో వెళ్తూ ఉంటామంటుంటారు కదా, మనం కూడా అందరు గుంపుతో వెళ్ళడమే. ప్రత్యేకంగా మనకేమీ గుర్తింపు ఉండదు. ఒకవేళ మనం ఇది చేశాము, దానికి ఒక గుర్తింపు ఏంటి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఇలాగే కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూర్చొని ఉన్నారు? మస్జిద్ నబీలో కూర్చొని ఉన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏమని అంటున్నారు? నేను మీకు ఒక స్వర్గవాసిని చూపించనా అన్నారు. సహాబాలందరూ ఆశ్చర్యపోయారు. ప్రవక్త, ఇహలోకంలో స్వర్గవాసిని చూసే అదృష్టమా? చూపించండి ప్రవక్త, కాస్త చూస్తాము అన్నారు. అనగానే ఇప్పుడు ఎవరైతే ఈ మస్జిద్ యొక్క డోర్ నుంచి లోపలికి వస్తారో, ముఖద్వారం నుండి ఎవరైతే లోపలికి వస్తారో ఆ వ్యక్తి స్వర్గవాసి అన్నారు. కూర్చున్న వాళ్ళందరూ ఆ మస్జిద్ యొక్క ముఖద్వారం వైపు చూస్తున్నారు, ఎవరు వస్తారా అని. వెంటనే లోపలికి ఒక వ్యక్తి వచ్చారు. ఎవరు? సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా, సాద్ బిన్ అబీ వక్కాస్ స్వర్గవాసి అన్నారు. అందరూ ఏమనుకున్నారు? మాషాల్లా సుబ్హానల్లాహ్ వెళ్ళారు. 2వ రోజు ఇలాగే కూర్చొని ఉన్నారు. ఏదో సందర్భంలో మళ్ళీ 2వ రోజు అడిగారు ప్రవక్త గారు, నేను ఈరోజు మరొక స్వర్గవాసిని చూపించనా అన్నారు. ప్రవక్త, చూపించండి, మళ్ళీ స్వర్గవాసిని చూసే అవకాశము. ఈ రోజు ఎవరైతే ఈ మస్జిద్ ముఖద్వారం నుండి లోపలికి వస్తారో ఆయన స్వర్గవాసి అన్నారు. మళ్ళీ అందరూ అటే చూస్తున్నారు, ఈ రోజు ఎవరు వస్తారా అని. వెంటనే యాదృచ్ఛికంగా 2వ రోజు కూడా ఎవరు వచ్చారు? సాద్ బిన్ అబీ వక్కాస్ వారు వచ్చారు. వెంటనే దైవ ప్రవక్త అన్నారు, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా. మళ్ళీ 2వ రోజు అయిపోయింది. 3వ రోజు కూర్చున్నారు. 3వ రోజు మళ్ళీ అడిగారు, ప్రజలారా, నేను మీకు చూపించిన స్వర్గవాసిని. సహాబాలు అడిగారు, ప్రవక్త చూపించండి. మళ్ళీ 3వ రోజు చెప్పారు, ఈ ముఖద్వారం నుండి ఎవరైతే లోపలికి వస్తారో ఆయన స్వర్గవాసి అన్నారు. మళ్ళీ అందరూ చూస్తున్నారు. 3వ రోజు కూడా సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు. మళ్ళీ దైవ ప్రవక్త అన్నారు, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా. 3 సార్లు సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా. సుబ్హానల్లాహ్. ఇంత అదృష్టము ప్రవక్త వారి నోటిలో మన పేరు రావడమే గొప్ప. అలాంటిది ప్రవక్త వారి నోటిలో నుంచి 3 సార్లు స్వర్గవాసి 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 అన్నారు అంటే సాద్ బిన్ అబీ వక్కాస్ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది చూడండి. ప్రవక్త యొక్క అనుచరుడు 10 మంది అష్రే ముబషరా ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తి సాద్ బిన్ అబీ వక్కాస్, ముహాజిర్ సహాబీ. అందరూ ఏమనుకున్నారు? సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి నిలబడిపోయాడు. ఎవరు? ఇప్పుడు నిజమైన అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు వారు. ఈ అబ్దుల్లా నిలబడిపోయాడు. ఏంటండి, ప్రవక్త వారి నోటిలో నుంచి 3 సార్లు స్వర్గవాసి స్వర్గవాసి అంటే మామూలు విషయమా? ఎలాగైనా సరే నేను వెళ్ళాలి, ఈయన సీక్రెట్గా ఏం చేస్తున్నాడో ఆరాధన తెలుసుకోవాలి, ఈయన ఆరాధన విధానం ఎలా ఉంది, ఇంకా మిగతా విషయాలు ఏమిటి అని అన్ని విషయాలు తెలుసుకోవాలని చిన్నగా సాద్ బిన్ అబీ వక్కాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి సాద్ బిన్ అబీ వక్కాస్ గారితో అంటున్నారు, ఏమండి నాకు ఏదో సమస్య ఉంది, ఒక 3 రోజులు మీ ఇంట్లో ఉంటానండి అని అనుమతి తీసుకున్నాడు. ఏదో వంక చూపించాడు, 3 రోజులు ఆయనతో ఉండాలి. సరే అని చెప్పేసి సాద్ బిన్ అబీ వక్కాస్ వారు అన్నారు, సరే ఉండు, ఏముందిలే 3 రోజులు, ఇబ్బంది ఏం లేదు. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు వారు చూస్తున్నారు, రాత్రి నిద్రపోవటం లేదు, ఈయన ఏం చేస్తున్నాడు అని. ఒకరోజు పరిశీలన చేశారు. అందరిలాగానే 5 పూటల నమాజు. ఆనాటి కాలంలో సహాబాలు, ప్రవక్త యొక్క శిష్యులు సహాబాలు తహజ్జుద్ కూడా ప్రతిరోజు చేసేవారు. ప్రతిరోజు తహజ్జుద్ చేస్తున్నారు, అందరు సహాబాలు చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారా అంటే ప్రత్యేకమైన ఆరాధన ఏమీ కనబడలేదు. ఒకరోజు అయిపోయింది. సరే 2వ రోజు కూడా మళ్ళీ నిద్రపోకుండా మళ్ళీ చూశారు. 2వ రోజు ఏమి కనబడలేదు ప్రత్యేకత. మళ్ళీ 3వ రోజు వచ్చింది. 3వ రోజు మళ్ళీ చూశారు. 3వ రోజు ఏమి ప్రత్యేకత కనబడలేదు. ఇంకా 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎలాగో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి.
వచ్చి అడుగుతున్నారు, ఏమండి సాద్ బిన్ అబీ వక్కాస్ గారు, అసలు నేను మీ ఇంటికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? ఇది ప్రవక్త వారు 3 సార్లు స్వర్గవాసి అన్నారు. నాకేమో 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఒక్క విషయం కూడా ప్రత్యేకంగా కనబడలేదు. ఏదైనా ఉంటే చెప్పండి, నేను ఆచరిస్తాను అన్నారు. తప్పన చూడండి ఎలా ఉందో. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఇంట్లో పిల్లలకి, అరే నువ్వు ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళి వ్యాపారం బాగా చేస్తున్నాడు, వ్యాపారం నేర్చుకునిరా. పెద్దనాన్న కొడుకేమో యుఎస్ వెళ్ళాడంట ఎంఎస్ చేయడానికి, నువ్వు కూడా వెళ్దు కానీ. మనం ఏం చేస్తాము? ప్రాపంచిక విషయాలు నేర్చుకోవడం కోసము, సంపాదించడం కోసము వ్యాపారంలో పంపిస్తూ ఉంటాము. బంధువుల ఇళ్ళకి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి. కాకినాడలో వ్యాపారం సరిగ్గా లేదంట, విజయవాడలో వ్యాపారం బాగుందంట, అక్కడ బాగాలేదు ఇంకెక్కడో, ఇలా పంపిస్తుంటాము ప్రపంచం సంపాదించడానికి. సహాబాలు చూడండి ఎలా ఉన్నారు. ఈయన సహాబీ, ఇద్దరు సహాబాలు. ఒక సహాబీ మరొక సహాబీని పరిశీలన చేస్తున్నారు. ఏ విషయంలో? ఆచరణ చేసి ఎలా స్వర్గానికి వెళ్ళాలా అని. సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, నేను ప్రత్యేకంగా ఏం చేయను అబ్బాయి, నేను నార్మల్ లైఫ్, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను అంతే అన్నారు. లేదండి ఇంకొకసారి పరిశీలన చేయండి, ఏమన్నా ఉంటే చెప్పండి, నేను ఆచరిస్తాను కదా అంటే కాసేపటికి ఆలోచన వచ్చి చెప్తున్నారు, నేను ఒక 2 విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటాను అన్నారు. ఏమిటా 2 విషయాలు? మొదటి విషయం ఏంటి అంటే, నేను ఏ ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోను. రెండో విషయము, అల్లా నాకంటే ఎక్కువ ఎవరికైనా ఇచ్చాడు, అది చూసి అసూయపడను, జలస్ ఫీల్ అవ్వను అన్నారు. అప్పటి నుంచి ఆయన నేను చేస్తానని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక క్షణం ఆగి ఆలోచన చేయండి. 2 విషయాలు చెప్పారు. నేను నాకంటే ఎక్కువ ఎవరికైనా ఇస్తే అది చూసి జలస్ ఫీల్ అవ్వను, అసూయ చెందను అన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనము మన గురించి కంటే కూడా మన పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. నిన్న కాక మొన్న వచ్చాడు కాకినాడ, ఎక్కడి నుంచో కోట్లు సంపాదించేస్తున్నాడు అని ఒకళ్ళు. వాళ్ళ అబ్బాయి చూడు మొన్ననే అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు 2 లక్షలు శాలరీ అంట, మొన్ననే ఇక్కడే స్థలం 2 ఎకరాల స్థలం తీసేసుకున్నాడు, 4 ఎకరాల పొలం తీసేసుకున్నాడు. మనం మన గురించి ఆలోచించాము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తుంటాము. ప్రతి విషయంలో, ధనం విషయంలో పక్క వాళ్ళని చూస్తాము, ఆస్తి అంతస్తుల విషయంలో పక్క వాళ్ళని చూస్తాము, పదవుల విషయంలో పక్క వాళ్ళని చూస్తాము. ఒకవేళ సంతానం ఉంది అప్పుడు కూడా పక్క వాళ్ళని చూస్తాము. నా పిల్లలు కాస్త రంగు తక్కువ ఉన్నారండి, వాళ్ళ పిల్లలు చూడండి భలే ఉన్నారండి యాపిల్ పళ్ళలాగా. అక్కడ కూడా ఎవరైనా మస్జిద్లో బాబు ఖిరాత్ బాగా చదివాడు, ఏంటండి నేను 5 సంవత్సరాలు పంపిస్తున్నాను, ఇమాం గారు మా అబ్బాయికి సరి నేర్పించారు, ఆ అబ్బాయి వచ్చి 2 నెలలు బాగా చదువుతున్నాడు. ప్రతి విషయంలో పక్క వాళ్ళని చూస్తుంటాం. మనకు లేదు అన్నదానికన్నా పక్క వాళ్ళకు ఉంది అన్న బాధ ఎక్కువైపోతుంది. అసూయ. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరు అసూయ చెందమాకండి. అసూయ ఎలాంటిది అంటే, అగ్ని ఎలాగైతే కట్టెల్ని కాల్చేస్తుందో అసూయ మీ యొక్క పుణ్యాలని కాల్చి మార్చేస్తుంది. చూసారా, మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి అసూయ వల్ల. కాబట్టి అసూయ అనేది చాలా పెద్ద విషయం, అస్సలు అసూయ చెందకూడదు. ప్రవక్త గారు అన్నారు, 2 విషయాలు అసూయ చెందండి. ఎవరైనా మీకంటే ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఏ విషయంలో? ధార్మిక జ్ఞానం నేర్చుకోవడంలో అయినా నేర్పించడంలో అయినా, నేను ఎలాగైనా ఈ వ్యక్తి కంటే ఎక్కువ నేర్చుకోవాలని అసూయ చెందండి, తప్పులేదు. ఒక వ్యక్తి బాగా ధనవంతుడు, బాగా ఖర్చు పెడుతున్నాడు అల్లాహ్ మార్గంలో, నేను ఎలాగైనా సంపాదించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి అనే దాంట్లో అసూయ చెందాలి తప్ప మిగతా విషయాల్లో కాదు. కాబట్టి అసూయకి దూరంగా ఉన్నారు సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు. రెండో విషయము, నేను ఏ ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోను. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ చేయవలసిన పని, నాకు ప్రస్తుతం అందరికంటే కోపం ఎక్కువ ఎవరి మీద ఉంది ఒక 10 పేర్లు రాయండి. నిక్కచ్చిగా చెప్తాను, 10కి 10 పేర్లు ముస్లిం పేర్లే అవుతాయి, ముస్లిమేతర పేర్లు ఉండవు. 10కి 10 పేర్లు అయితే మన మస్జిద్ వాళ్ళే ఉంటాయి, లేదా మన జమాత్ వాళ్ళే ఉంటాయి, వేరే వాళ్ళు కూడా ఉండరు. అవునా కదా? అందరూ అవుననే అంటారు, ఎందుకంటే ఉందదే. సాద్ బిన్ అబీ వక్కాస్ ఏమంటున్నారు, నేను ఏ ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోను అంటే మన మనసులో అందరూ వీళ్ళే ఉన్నారు. ఏమండి, ఈ వ్యక్తి కలిమా చదివిన వ్యక్తే కదా, మనం క్షమించేద్దాము, తప్పు అతందే అనుకోండి, మీది అనుకోమాకండి, తప్పు అతందే అయినా క్షమించండి. తప్పు అతందైతేనే కదా మీరు క్షమించాలి, తప్పు మీదైతే అతను మిమ్మల్ని క్షమించాలి. అవునా కదా? కాబట్టి ఏ ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోమాకండి. మీకు ఒక ముస్లిం ద్వారా మీకు నష్టం జరగవచ్చు, కష్టం కలగవచ్చు, మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు, మీ పదవులు పోవచ్చు, మీ పరువు పోవచ్చు.
కానీ కోపాన్ని పెంచుకోమాకండి. మరి ప్రవక్త వారు హదీస్ చెప్పారు కదా, ఏ వ్యక్తి మీద మనము 3 రోజుల కంటే కోపాన్ని ఎక్కువగా ఉంచుకోకూడదు. మరి మర్చిపోయారా? ఇప్పుడు ఎలా ఉంది అంటే 3వ రోజు వెళ్ళి అస్సలాము అలైకుం భయ్ అని చేయగలిపేస్తున్నారు. అది ఎలా ఉంది? మనస్ఫూర్తిగా కాదు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నట్లుంది. మనసులో నుంచి తీయాలి. కోపం అంటే బయటికి చెప్పడం కాదు, బయటికి సలాం కూడా చేయాలి, అందులో వేరే ఆలోచన ఏమీ లేదు. కానీ లోపల కూడా ఉండకూడదు. మనం కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటాం, పైకి మాత్రం నవ్వుతున్నాము. ఇది చెల్లదు సోదరులారా. మీకు నష్టం జరిగింది, రెండోసారి నష్టపోకుండా జాగ్రత్త పడండి. కానీ కోపాన్ని పెంచుకోమాకండి. కోపాన్ని పెంచుకోవడం వల్ల ఏమైంది? మీకు నష్టం జరిగింది, కష్టం కలిగింది, బాధ కలిగింది, పుణ్యాలు కూడా పోతాయి కదా. అవునా కదా? పుణ్యాలు పూర్తిగా పోతాయి, కాలిపోతూ ఉంటాయి పుణ్యాలు అనవసరంగా. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ విధంగా ఉండకూడదు. కొంతమంది ఉన్నారు సమాజంలో, ఏమండి నాకు కోపం తగ్గలేదండి, మీరు సలాం చేసినా నేను జవాబు చెప్పను, అస్తగ్ఫిరుల్లాహ్. ఇది మరీ ఘోరం. అదైనా కనబడటం లేదు, ఇది మరీ కనబడేలాగానే. సలాం చెప్తే జవాబు చెప్పరు, కనబడితే మాట్లాడరు, ఇటు వెళ్తుంటే ముఖమటు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనము ఈ విధంగా ఉంటే అసలు మన వ్యక్తిత్వం ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా వేరే వాళ్ళు ఎవరైనా ముతాసిర్ అవుతారా? ప్రభావం చూపుతుందా? ఏమీ ఉండదు. ప్రవక్త వారు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, సహాబాలు ఎలా ఉన్నారు పరిశీలన చేయండి. సహాబాలు ఎలా ఉన్నారో అలా ఉండే ప్రయత్నం చేయండి. ప్రవక్త వారు ఎలా ఉన్నారో అలా ఉండే ప్రయత్నం చేయండి. పూర్తిగా 100కి 100% రాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే 10% అవుతుంది కదా, 20% అవుతుంది కదా. ఎక్కడో ఒక చోట మీరు ప్రవక్త వారిని అనుసరించేవారు అవుతారు కదా. కాబట్టి సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా అని 3 సార్లు చెప్పారు అంటే క్వాలిటీస్ చూడండి ఎలా ఉన్నాయి. సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు, ఇలాంటి క్వాలిటీసు, ఇలాంటి వ్యక్తిత్వం మీలో నాలో రావాలి. అలాగే మరొక విషయం, అదేమిటి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ ఉమామా రజల్లాహు అన్హు వారి కథనం, అబూ దావూద్ యొక్క హదీస్. ఎలాగైతే సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు వారు ఉన్నారో మనం కూడా స్వర్గంలో ఉండాలి కదా. ఉండాలా వద్దా? సాద్ బిన్ అబీ వక్కాస్ వారితో వెళ్ళి సలాం చేయాలా వద్దా? సాద్ బిన్ అబీ వక్కాస్ వారికి చెయ్యాలి అంటే ప్రయత్నం కూడా చేయాలి. ప్రవక్త వారి హదీస్ని ఫాలో అవ్వాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, 3 రకాల వ్యక్తులు స్వర్గంలో ఉంటారు. మొట్టమొదటి రకం ఎవరు? చూడండి, అనా జయీమున్, నేను జమానత్ ఇస్తున్నాను, నేను గ్యారంటీ ఇస్తున్నాను, బిబైతిన్ ఫీ రబదిల్ జన్నా, స్వర్గం యొక్క పొలిమేరల్లో ఇల్లు ఉంటుంది. సుబ్హానల్లాహ్. ప్రవక్త వారు గ్యారంటీ ఇస్తున్నారు, నాది అండి గ్యారంటీ, స్వర్గం యొక్క పొలిమేరల్లో ఇల్లు. ఎవరికి? లిమన్ తరకల్ మిరా వైన్ కాన ముహీకా, ఎవరైతే కేవలం వాదన జరుగుతుంది, గొడవ జరుగుతుంది, ఫిత్నా అవుతుంది అని తన హక్కుని వదిలివేస్తాడో ఆ వ్యక్తికి స్వర్గం యొక్క పొలిమేరల్లో గృహం ఉంది. సుబ్హానల్లాహ్. 2 వ్యక్తుల మధ్య కానీ 2 వర్గాల మధ్య కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, మీరు సత్యం మీదనే ఉన్నారు, తప్పంతా ఎదురుగా ఉన్న వాళ్ళది, అయినప్పటికీ ఫిత్నా అవుతుంది అని, గొడవ జరుగుతుంది అని, సమస్య పెద్దదవుతుంది అని మీరు మీ హక్కుని వదిలేశారు. వద్దండి, నాకు వద్దు, మీరు తీసేసుకోండి, అది డబ్బైనా, ఆస్తి అయినా, పదవైనా, ఇంకేదైనా రాసి పెట్టుకోండి. ప్రవక్త వారి గ్యారంటీ, అలాంటి వాళ్ళకి స్వర్గం యొక్క పొలిమేరల్లో ఇల్లు. ఇప్పుడు పరిశీలన చేసుకోండి, ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో, అవి వ్యక్తిగత సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, వ్యాపార సమస్యలైనా, ఇంకా ఏ సమస్యలైనా, మస్జిద్ సమస్యలైనా, జమాత్ సమస్యలైనా, ఏ సమస్య అయినా మీ హక్కే వేరే వాళ్ళు కొలగొట్టారు అనుకోండి, మీ హక్కే వేరే వాళ్ళు తీసేసుకున్నారు, వదిలేయండి, గొడవ అవుతుంది, ఫిత్నా అవుతుంది అని. ప్రవక్త వారు గ్యారెంటీ ఇచ్చేశారు, స్వర్గం పొలిమేరల్లో ఇల్లు. సుబ్హానల్లాహ్. రెండో వ్యక్తి అదెవరు? వబిబైతిన్ ఫీ వసతిల్ జన్నా లిమన్ తరకల్ కజిబా వైన్ కాన మాజిహా, వబిబైతిన్ ఫీ వసతిల్ జన్నా, స్వర్గం యొక్క మధ్యలో ఇల్లు. సుబ్హానల్లాహ్. స్వర్గం పొలిమేరలో ఇల్లు వీళ్ళకి, వీళ్ళకి స్వర్గం యొక్క నట్ట నడుమున మధ్యలో ఇల్లు. ఎవరికి? లిమన్ తరకల్ కజిబా వైన్ కాన మాజిహా, అంటే ఎవరైతే వేరే వారిని నవ్వించడానికైనా అబద్ధం ఆడకుండా ఉంటారో. సుబ్హానల్లాహ్. వేరే వారిని నవ్వించడానికి వాళ్ళు అబద్ధం ఆడరు, అంటే వాళ్ళ జీవితంలో అబద్ధం అనేది ఉండదు. సుబ్హానల్లాహ్. మనం చేస్తుంటాం కదా, జోక్స్ వేస్తూ ఉంటాము వేరే వాళ్ళని నవ్వించడానికి,
వీళ్ళు ఏం చేస్తుంటారంటే నార్మల్గా వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ అబద్ధం ఆడరు, అలాగే వేరే వాళ్ళని నవ్వించడానికి కూడా అబద్ధం ఆడరు. అలాంటి వ్యక్తికి, అలాంటి వ్యక్తులకి స్వర్గం యొక్క మధ్యలో ఇల్లు. సుబ్హానల్లాహ్. చూడండి, మరి మీరు నేను మన జీవితంలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో. ఈ అబద్ధం అనగానే నాకు ఒక వాక్య, మాషాల్లా, చాలా మంచి సంఘటన అది గుర్తుకొస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారు. ప్రవక్త యొక్క సహాబాలు, శిష్యులు కూడా మక్కా నుండి మదీనా వెళ్తున్నారు. అలా ఒక సహాబీ వెళ్తున్నారు, సుహైబ్ రూమి. సుహైబ్ ఆయన పేరు, రోమ్ అంటే రోమ్ నుంచి వచ్చారు కాబట్టి రూమి అని పడింది. సుహైబ్ రూమి రజల్లాహు అన్హు వారు. ఈయన కూడా ఏం చేశారు, మక్కా నుండి మదీనా వెళ్దాంలే అని మక్కా నుండి బయలుదేరారు. సగం దూరం వెళ్ళిపోయారు. మక్కా ముష్రికులు తెలిసి వెంబడించుకుంటూ వచ్చారు. 2 రివాయతుల్లో 2 లాగుంది. ఒకటి ఆయన చుట్టుముట్టారు అని, దూరం నుండే ఆయన విల్లు ఎక్కువ పెట్టారు అని. సరే, మొత్తానికి ఇద్దరికి కాన్వర్జేషన్ జరుగుతుంది, మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఏ సుహైబ్, నువ్వు మదీనా వెళ్ళాల్తావు, నేను చూస్తాము అంటున్నారు. సుహైబ్ రూమి అంటున్నారు, నేను విల్లు విద్యలో ఎంత ఆరితేరిన వాడిని తెలుసు కదా, అవసరమైతే అందరిని చంపేశానని నేను వెళ్ళిపోతా. నేను ముస్లిం అయిపోయాను, ప్రవక్తవారు మదీనాలో ఉన్నారు, నేనేం చేయను మక్కాలో, కాబట్టి నన్ను వెళ్ళడానికి ఎవ్వరూ ఆపలేరు అన్నారు సుహైబ్ రూమి. అది ఎలా కుదురుతుంది, నువ్వు ఎక్కడో రోమ్ నుంచి వచ్చి మక్కాలో వ్యాపారం చేసి ధనం సంపాదించావు, మరి ఆ ధనమంతా తీసుకెళ్ళిపోతానంటే ఎలాగా అన్నారు. సుహైబ్ రూమికి ఆశ్చర్యం కలిగింది. మీరు వచ్చింది నా కోసమా, నా ధనం కోసం అన్నారు. మేము వచ్చింది నీ కోసం కాదు, నువ్వు సంపాదించిన ధనం మక్కాలోది, కాబట్టి ధనం ఇచ్చేసి నేను వెళ్ళిపోవచ్చా అన్నారు. వెళ్ళిపోవచ్చు, అయితే చెక్ చేసుకోండి. నేను ఖాళీ బట్టలతో వెళ్తున్నాను, ఒంటి మీద ఒక జత బట్టలతోనే వెళ్తున్నాను, ఇంకేమీ లేదు. వాళ్ళు అన్నారు, మరి ధనం ఏం చేసావు? ఈ రోజుల్లో అయితే ఎక్కడ ఉంటుంది ధనం? బ్యాంక్ లాకర్లో, బ్యాంకులో, ఏటీఎంలో, ఇంకెక్కడన్నా ఉంటుంది. ఆ రోజుల్లో లేదు. ఏం చేసేవాళ్ళు, ఇంట్లో ఏదో ఒక గుర్తు పెట్టి అక్కడ తవ్వి పాతి పెట్టేవారు. ఆ రోజుల్లో ధనం అంటే ఏంటి, బంగారం నాణ్యాలే కదా, బంగారం నాణ్యాలు లేకపోతే వెండి నాణ్యాలు. చెప్పారు సుహైబ్ రూమి, మీరు నా ఇంట్లోకి వెళ్ళి ఫలానా ప్రదేశంలో ఇక్కడ తవ్వి పెట్టాను, కావాల్సిన ధనమంతా ఉంది, తీసుకోండి అన్నారు. సరే అని చెప్పేసి సుహైబ్ రూమి అటు వెళ్ళిపోయారు. వీళ్ళు మక్కా ముష్రికులు ఇటు బయలుదేరి వస్తున్నారు. కాస్త దూరం వచ్చిన తర్వాత మక్కా ముష్రికుల్లో ఒక ముష్రిక్ స్నేహితుడు అడుగుతున్నాడు, మనము సుహైబ్ రూమిని కూడా వెంట తీసుకురావాల్సిందండి అంటే ఎందుకు? ఒకవేళ మనం మక్కా వెళ్ళేసరికి సుహైబ్ రూమి మదీనా వెళ్ళిపోతారు. ఒకవేళ మక్కా వెళ్ళిన తర్వాత సుహైబ్ రూమి చెప్పిన ప్రదేశంలో బంగారు నాణాలు లేకపోతే మనం మోసపోతాం కదా అన్నాడు. పక్కనే తన ముష్రిక్ స్నేహితుడు, ఇద్దరు ముష్రికులే, తన ముష్రిక్ స్నేహితుడు అంటున్నాడు, ఓయ్ ఎవరు అనుకుంటున్నావు, తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యుడు, ముహమ్మద్ యొక్క శిష్యులు అబద్ధం ఆడరు. సుబ్హానల్లాహ్. చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు అబద్ధం ఆడరు అని వెళ్ళి వెతికాడు, అక్కడ ధనం ఉంది. సుబ్హానల్లాహ్. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబద్ధం ఆడరు, శిష్యులు కూడా అబద్ధం ఆడరు అని సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? మక్కా ముష్రికులు ఇస్తున్నారు. ఈరోజు మీ గురించి, నా గురించి మన మస్జిద్కి వచ్చేవాళ్ళు సాక్ష్యం ఇవ్వగలరా? ఏమండి, ఆ అబ్దుల్లా అస్సలు అబద్ధం చెప్పడండి, ఈ అబ్దుల్ రెహమాన్ అస్సలు అబద్ధం చెప్పడండి, ఎవరైనా చెప్పగలరా? సరే, వాళ్ళు చెప్పరు. ఇంట్లో మన భార్య పిల్లలు, మా నాన్నగారు అబద్ధం ఆడరండి, మా వారు అబద్ధం ఆడరండి, వాళ్ళు చెప్పగలరా? పోనీ వాళ్ళందరూ వదిలేయండి, ఏమండి నేను చెప్తానండి, నేను అబద్ధం ఆడను అని మన గురించి మనం చెప్పగలమా? సుబ్హానల్లాహ్. సహాబాలు చూడండి ఎలా ఉన్నారు. అసలు ఇప్పుడు చెప్తున్నటువంటి హదీసు కళ్ళకు కట్టినట్లు సుహైబ్ రూమి యొక్క జీవితంలో కనబడుతుంది. అబద్ధం అనేది ఆడలేదు. స్వర్గం యొక్క మధ్యలో ఇల్లు. ప్రవక్త వారు అంటారు, ఎవరైతే హక్కు తనదైనా వదిలేసినప్పటికీ స్వర్గం పొలిమేరల్లో ఇల్లు, అబద్ధం చెప్పకపోతే నవ్వించడానికైనా సరే స్వర్గం మధ్యలో ఇల్లు. మరొక వ్యక్తి గురించి చెప్పారు, వబి బైతిన్ ఫీ ఆలల్ జన్నా లిమన్ హసునా కులుకా. ఆ వ్యక్తికి స్వర్గం యొక్క పై అంతస్తులో స్థానం ఉంటుంది. సుబ్హానల్లాహ్. స్వర్గం పొలిమేరలో ఒకళ్ళకి, స్వర్గం మధ్యలో ఒకళ్ళకి, స్వర్గంలో అన్నిటికంటే ఎత్తైన స్థానంలో మరొకళ్ళకి. ఎవరా వ్యక్తి? మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి స్వర్గం యొక్క అన్నిటికంటే పై అంతస్తులో స్థానం దొరుకుతుంది. సుబ్హానల్లాహ్. ఉందా అలాంటి వ్యక్తిత్వం మీ దగ్గర, నా దగ్గర? వ్యక్తిత్వము, క్యారెక్టర్ అనగానే దాదాపుగా అందరు పడిపోతారు, ఎవరు నిలబడరు. ఎందుకని? ఈ రోజుల్లో మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆచరించేవాళ్ళు లేరు. నిజం నిప్పు లాంటిది అని చెప్పేవారు ఉన్నారు, నిజం చెప్పేవారు కరువు అయిపోయారు. ఇలా ఉండండి అని చెప్పేవారు ఉన్నారు, మంచిగా. మంచోళ్ళు ఎవరు అంటే ఎవరు కనబడటం లేదు. అలా ఉంది మన యొక్క వ్యవహారం. సాద్ బిన్ అబీ వక్కాస్ వారు స్వర్గానికి వెళ్ళారు, ప్రవక్త వారు ఉన్నారు, గ్యారంటీ ఇచ్చేశారు. ప్రవక్త వారు ఏం చేశారు? ప్రళయం వరకు వచ్చే వారందరికీ ఒక గ్యారంటీ ఇచ్చి వెళ్ళారు.
మీరు అబద్ధం ఆడమాకండి, స్వర్గంలో ఇల్లు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి, స్వర్గంలో ఇల్లు. హక్కు మీదైనా వదిలేయండి, ఫిత్నా ఇద్దని, స్వర్గంలో ఇల్లు. సుబ్హాన్. స్వర్గంలో ఇల్లు ఎక్కడ దొరికితే ఏమైందండి? పొలిమేరలో దొరికినా పర్లేదు, మధ్యలో దొరికినా పర్లేదు, పై అంతస్తులో దొరికినా పర్లేదు, స్వర్గానికి వెళ్ళడం కావాలి కదా. మరి ఇన్షాల్లా ఈ ఏ విషయమైతే మనం చెప్పామో వీటన్నిటినీ మీరు నేను మనమందరము ఆచరించాలి. ఆచరిద్దామా ఇన్షాల్లా? ఇన్షాల్లా అల్లా మీకు నాకు ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. చివర్లో మరొక హదీస్ తెలియజేసి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారి కథనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: అహబ్బున్నాసి ఇలల్లాహి అన్ఫహుం లిన్నాస్. ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేవాడే అల్లాహకు ఎక్కువగా ఇష్టం. నేను ప్రజలందరినీ బాధ పెట్టి అల్లాహ్ని సంతృప్తి పరచాలి అంటే అది సాధ్యం కాదు. మీరు వ్యాపారంలో వేరే వారికి నష్టం చేస్తున్నారు, ఇంట్లో భార్య పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మీతో బాధపడుతున్నారు, సమాజంలో మీ స్నేహితులు మిగతా వారు బంధువులు బాధపడుతున్నారు, మస్జిద్కి వస్తే మీ ముసలీలు బాధపడుతున్నారు, ఇలా అందరూ బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తికి అల్లాహ్ అంటే ఇష్టం ఉండదు, అల్లాహ్ కూడా అలాంటి వ్యక్తి అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడతారో, ఉపయోగపడటం అంటే ప్రజల యొక్క మంచి చెడులో సహాయ సహకారాలు అందించుకోవడం, వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా ఉండాలి, అలాంటి వ్యక్తి అంటే అల్లాహకు చాలా ఇష్టం. ఆ తర్వాత విషయం అహబ్బుల్ ఆమాలి ఇలల్లాహి అజ్జ వజల్. అల్లాహకు ఇష్టమైన పనులు ఏమిటి? అల్లాహకు చాలా ఇష్టం ఈ పనులు అంటే. ఏమిటా పనులు? అల్లాహకు చాలా ఇష్టమైన పనులు 5 ఉన్నాయి. ఈ 5టిని గుర్తుపెట్టుకొని మనం ఆచరించామా మన జీవితం మాషాల్లా చాలా బాగుంటుంది. ఏమిటా 5 పనులు? మొట్టమొదటిది సురూరున్ యుద్ఖిలుహు అలా ముస్లిం. అంటే ఒక ముస్లిం ముఖముపై నవ్వు తెప్పించడం, చిరునవ్వు తెప్పించడం అల్లాహకి అన్నిటికంటే ఇష్టం. మనము మన ద్వారా ఏ ముస్లిం ముఖంలో అయినా చిరునవ్వు వస్తుందా, రావటం లేదా? మనము చిరునవ్వు తీసుకురావడం కాదు, మనల్ని చూస్తేనే కోపంగా పక్కకి వెళ్ళిపోతారు. అమ్మ బాబు ఈయన పట్టుకున్నాడంటే వదలడండి, ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. కంగారు పడిపోతున్నారు జనాలు, మనల్ని చూస్తే కంగారు పడుతున్నారు. ఈయన వచ్చాడంటే వదలడండి బాబు, ఆయన వచ్చాడంటే వదలడు, ఆయన వచ్చాడంటే ఆయన గురించి చెప్తాడు, ఈయన వచ్చాడంటే ఈయన గురించి చెప్తాడు. కంగారు, ముఖంలో ఉన్న నవ్వు పోతుంది మనం వెళ్ళగానే. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లాహకు ఇష్టమైన 5 పనుల్లో మొట్టమొదటి పని మీ ద్వారా మీ ముస్లిం సోదరుడి యొక్క ముఖములో నవ్వు రావాలి. మొట్టమొదటి పని చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ పని చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఉంటే మార్చుకోండి. ఏదో ఒక విధంగా మీ స్నేహితుడి యొక్క ముఖంపై నవ్వు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, మొట్టమొదటిది. రెండవది ఔ యక్షిఫు అన్హు కుర్బతన్. మీ ముస్లిం సోదరుడికి ఏదైనా కష్టం ఉంటే దాన్ని దూరం చేయండి, మీకు చేయగలిగినంత, మీకు వచ్చినంత. ఇది కూడా అల్లాహకు చాలా ఇష్టం. ఏదైనా కష్టం ఉంది మీ స్నేహితుడికి, మీ మస్జిద్ సోదరుడికి, మీ జమాత్ సోదరుడికి, ఆ కష్టాన్ని దూరం చేయండి, మీకు సాధ్యమైనంత వరకు చేయండి. ఒకవేళ మీ ద్వారా ఆ వ్యక్తికి ఆ కష్టం దూరం అయిపోయిందా, అల్లాహకు చాలా ఇష్టమైన పనుల్లో రెండో పని ఇది. పరిశీలన చేయండి మన చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరులకి ఏ ఏ కష్టాలు ఉన్నాయి అని. మూడో విషయం అదేమిటి? ఔ యుగ్జి అన్హు దయనన్. అతని యొక్క అప్పుని తీర్చివేయటం. మీ ముస్లిం సోదరుడికి ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పుని మీరు సాధ్యమైనంత వరకు తీర్చివేసే ప్రయత్నం చేయండి. ఇది అల్లాహకు ఇష్టమైన పనుల్లో మూడో పని. అన్నీ చూడండి దేనికి రిలేటెడ్ ఉన్నాయి? ముస్లింలకు రిలేటెడే ఉన్నాయి. మీరు మీ ముస్లిం సోదరుడు యొక్క ముఖంపై నవ్వు తీసుకురావాలి, మీ ముస్లిం సోదరుడుకున్న ఏదైనా కష్టాన్ని దూరం చేయాలి, 3 మీ ముస్లిం సోదరుడుకున్నటువంటి అప్పుని తీర్చగలగాలి. అల్లాహకు ఇష్టమైన పనులు. 4వ పని ఏమిటి? ఔ తత్రుదు అన్హు జువన్. అతని యొక్క ఆకలిని తీర్చడం. ఎవరైనా ఆకలిగా ఉన్నారా ఒక్క పూట అన్నం పెట్టి చూడండి, అల్లాహకు చాలా ఇష్టం. ముస్లిం సోదరుడు ఎవరైనా ఆకలిగా ఉన్నారా అన్నం పెట్టండి తీసుకువెళ్ళి. ఇది 4వ పని, చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత 5వది అదేమిటి? వలియన్ అంశి మా అకిన్లి ఫీ హాజతిన్. ఒక సోదరుడు యొక్క అవసరం తీర్చడం కోసము అతనితో పాటు వెళ్ళడం. ఎవరైనా సోదరుడు సహాయం కావాలి, మోరల్ సపోర్ట్ కావాలి, ఏమండి మీరు నాతో కాస్త అక్కడ దాకా రండి, నా పని చేసుకుంటాను అంటే అతనితో పాటు వెళ్ళి అతని పని అయ్యేదాకా ఉండాలి. ఈ 5 పనులు అల్లాహకు చాలా ఇష్టమైనవి.
మరి ఈ 5 పనులు మనం చేస్తున్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈ 5 పనులు కూడా ముస్లిం సమాజంలో ముస్లింలకు సంబంధించిన పనులు. ఈ 5 పనులు దేనికంటే గొప్ప అది కూడా తెలియజేశారు. అహబ్బు ఇలయ్యా మిన్ అన్ ఆతకిఫా ఫీ హాజిహిల్ మస్జిది షహరన్. ఈ 5 పనులు దేనికంటే గొప్ప విషయమో తెలుసా? మీరు మస్జిదే నబవీలో, మస్జిదే నబవీ అంటే మక్కా దగ్గర ఉన్న మదీనా మస్జిద్ ఉంది కదా, మస్జిదే నబవీలో 30 రోజులు ఏతకాఫ్ ఉండడం కంటే కూడా గొప్ప విషయం ఈ 5 పనులు. సుబ్హాన్. మస్జిదే నబవీలో ఏతకాఫ్ ఉండడం మామూలు విషయమా? ఒక నమాజులకి 1000 నమాజుల పుణ్యం. మీరు 5 పూట్ల ఫరజ్ నమాజ్ చేశారు అంటే 5000 పుణ్యాలు. అలాంటిది 30 రోజులు అక్కడే ఏతకాఫ్. ఎన్ని పుణ్యాలు? మీరు చేసే జిక్ర్కి కానీ, మీరు చేసే నమాజ్కి కానీ, మీరు చేసే తిలావత్కి కానీ, దానికంటే గొప్పది ఈ 5 విషయాలు. ముస్లిం ముఖంపై నవ్వు తీసుకురావడము, అతనుకున్న అవసరం తీర్చడము, అతని యొక్క అప్పును తీర్చడము, అతని యొక్క ఆకలిని తీర్చడము, అతని యొక్క అవసరం తీరడం కోసము అతనితో పాటు వెళ్ళడం. అల్లా ఏం కోరుకుంటాడంటే మీరు ఒక్కళ్ళే స్వర్గానికి రండి అని కోరుకోడు, మీరు అందరూ స్వర్గానికి రండి అంటారు. మనం అందరం స్వర్గంలోకి వెళ్ళాలంటే ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు క్షమించి, ఒకళ్ళని ఒకళ్ళు సంస్కరించుకొని మనం అందరం కలిసి స్వర్గానికి వెళ్ళాలి ఇన్షాల్లా. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీహ్ హదీస్ల ప్రకారం ఏవైతున్నాయో వాటన్నిటినీ ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. మనలో ఏదైతే పంతాలు, పట్టింపులు, ద్వేషాలు, లేకపోతే ప్రతీకారాలు తీర్చుకునే మనస్తత్వం పెరిగిపోతూ ఉందో అల్లాహ్ వాటి నుండి మీ మనసుని, నా మనసుని అల్లాహ్ పరిశుభ్రం చేయుగాక. ఆమీన్. ఎలాగైతే సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు వారు ఉన్నారో, ఒక ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోకుండా, అలాగే అసూయ చెందకుండా ఉన్నారో, అలాంటి వ్యక్తిత్వాన్ని, అలాంటి ఆలోచనని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే స్వర్గం యొక్క పొలిమేరల్లో కానీ, స్వర్గం యొక్క మధ్యలో కానీ, స్వర్గం యొక్క పై అంతస్తులో కానీ ఎలాగైతే దైవప్రవక్త వారు వాగ్దానం చేశారో అలాంటి లక్షణాలు మీలో, నాలో, మనందరిలో రాగాక. ఆమీన్. అలాగే అల్లాహకు ఇష్టమైనటువంటి 5 పనులు, ప్రతి ముస్లిం యొక్క ముఖముపై చిరునవ్వు తీసుకురావడము, అతని యొక్క అవసరాల్లో ఉపయోగపడము, అతని యొక్క ఆకలిని తీర్చడము, అతని యొక్క అప్పుని తీర్చడము, అవసరం కోసం అతని వెంట వెళ్ళడము, ఈ 5 పనులు మీరు నేను మన జీవితంలో చేయుగాక. ఆమీన్. అలాగే ఇక్కడ మనం ఎలాగైతే కూర్చొని ఉన్నామో ఇలాగే జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవక్తలతో, సహాబాలతో కూర్చునేటటువంటి భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయగాక. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఏ ఏ సమస్యలతో అయితే మనం సతమతం అవుతున్నామో, మనం బలహీనమైపోతున్నామో అల్లాహ్ ఇలాంటి సమస్యల్ని మన నుండి, మన యొక్క నగరాల నుండి, మన యొక్క మస్జిద్ల నుండి దూరం చేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.